జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. పంచమ వేదమై పవిత్రంగా ఉన్నటువంటి సంపూర్ణ మహాభారతం వేదవ్యాసుడు రాసిన వర్షన్ ఏదైతే ఉందో దానినే మనం తెలుసుకుంటున్నాం. వేదవ్యాసుడు ఆయనకి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. ఏం రాయాలి? నాకు నారదుడు కూడా చెప్పాడు రాయమని. ఏం రాయాలి? ఈ మొత్తం నా చరిత్ర మొత్తం ఏదైతే ఉందో ఇదంతా రాయడానికి ఆయన పర్మిషన్ తీసుకుంటారు. బ్రహ్మదేవుడు అంటాడు అన్నమాట, చాలా అద్భుతమైనటువంటిది చేస్తున్నావు, ఎన్నో విషయాలు, ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, దీన్ని పురాణం అనవచ్చు, ఇది వేదాలవచ్చు, వేదాంగాలవచ్చు, అన్ని రకాలుగా కూడా పనికొచ్చేటటువంటి మహాభారతాన్ని నువ్వు రాస్తానంటే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏముంది? గణపతి ఉన్నాడు, ఆ గణపతిని లేఖకుడుగా తీసుకోవాలి. గణపతి అంటాడు అన్నమాట, సరే నేను రాస్తాను, నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఆగకుండా చెప్పాలి అంటాడు. సరే నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఆగకుండా చెప్తూ పోతాను, నువ్వు మాత్రం రాసేటప్పుడు అర్థం చేసుకొని రాయాలి. సో అర్థం చేసుకోవడంలో లేట్ అయితే నాది తప్పు లేదు అంటాడు. అంటే సరే అని చెప్పేసి అప్పుడు గణపతి అర్థం చేసుకుని రాయడానికి ఆయన ఒప్పుకుంటారు, వేదవ్యాసుడు రాయిస్తాడు అనమాట. తర్వాత వేదవ్యాసుడు దీన్ని మరి ప్రచారంలోకి ఎలా తేవాలని తన శిష్యులలో మెయిన్ వైశంపాయనుడికి అప్పచెప్పడము, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడము. ఈ విషయాన్ని మనం ఏమనుకున్నాము, సూత మహాముని శౌనకాది మునులకు చెప్పడం. అయితే సూత మహామునులు ఇద్దరు ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. సూత మహాముని సీనియర్, సూత మహాముని జూనియర్. సూత మహాముని జూనియర్ నే మనం ఏమంటామంటే ఒక్కొక్కసారి సౌతి అంటాము, ఒక్కొక్కసారి ఈయనను కూడా సూత మహామునుడే అంటాము. పెద్ద ఆయన పేరేమో రోమవర్షణుడు, తర్వాత ఈయన పేరేమో మన ఉగ్రశ్రవుడు. సో రోమహర్షణుడు కుమారుడైనటువంటి ఉగ్రశ్రవుడు ఎవరైతే ఉన్నాడో ఈయన చిన్న ఇదనమాట, చిన్న సూదుడు. సో ఈయన వచ్చేసి శౌనకాది మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు అనమాట. అన్ని వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్న అన్నిటికీ కూడా జవాబులు చెప్తూ ఉంటాడు. చెబుతూ అందులోపల అత్యద్భుతమైనటువంటి ఈ జ్ఞానం మీకు కావాలి, వేదంతో సమానమైనది నేను మీకు చెప్పబోతున్నాను. ఈ మహాభారతం లోపల మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఈ పర్వాల లోపల మొదటి పర్వం అయినటువంటి ఆది పర్వం ఏదైతే ఉందో వేదవ్యాసుడి యొక్క మొదటి తన తపన అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఈయన ఎవరు, మన సూత మహాముని, చిన్న సూత మహాముని, ఆయన చెప్తుంటాడు. ఆయన ఉగ్ర శ్రవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంటాడు అనమాట, ఇట్లాగా ఆయన ఎంత తపన పడ్డాడో ఇది రాయడం కోసం అని చెప్పేసి చాలా అసలు ఈయన ఆల్రెడీ అప్పటికే ఏమైపోయిందంటే భూమి మీద రాజులు అనేవాళ్ళు లేకుండా అయిపోయింది. ఈ రాజులు అనేవాళ్ళు, పరశురాముడు వచ్చేసేసి అందరూ క్షత్రియులను చంపేయడము. తర్వాత దానివల్ల ఏమైపోయిందంటే ఆయన ఒక జనరేషన్ కాదు, త్రేతాయుగం, ద్వాపర యుగంలో అందరినీ చంపేయడము. శమంతకం అని, శమంతక దాన్ని ఏమంటారు, శమంతక పంచకం అని చెప్పేసి మన అంబాల దగ్గర, కురుక్షేత్రం దగ్గర అది తయారు చేయడం, ఈ విశేషాలన్నీ కూడా చెబుతారు అనమాట. చెప్పి అప్పుడు ఏమవుతుందంటే ఈ జనమేజయుడు యొక్క వృత్తాంతం లోపల ముందు శరమ ఎవరైతే ఉంటారో ఆమె పాముల దేవత, ఆవిడ జనమేజయుడు చేస్తున్నటువంటి ఒక యాగానికి రావడము, ఆమె కూతుర్ని ఈ జనమేజయుడి పిల్లలు వాళ్ళు వీళ్ళు తరిమి కొట్టేయడము చేస్తే అప్పుడు ఆమె కోపం వచ్చేసి, ఇక నీకు అన్ని కూడా ఊహించని ఉత్పాదాలు అయితే చూడు, నువ్వు మా పిల్లల్ని ఇలా చేస్తావా అంటే, ఎంత దేవశునకమైనప్పటికీ కూడా కోరికలు అవి ఉంటాయి, పిల్లలంటే ప్రేమ ఉంటది కాబట్టి ఇక అప్పటి నుంచి భయపడిపోయి ఈయన ఏం చేస్తాడంటే ఈ సోమశ్రవుడు అని చెప్పేసి ఒక ఆయనని పురోహితుడుగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి జనమేజయుడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆ యజ్ఞయాగాల లోపల మనం ఫస్ట్ కథ ఉదంకుడి కథ తీసుకున్నాము. ఆ ఉదంకుడు అనేటి ఆయన తన గురువు యొక్క కోరిక, గురువు గారి యొక్క పత్ని యొక్క కోరిక కుండలాలు తీసుకొద్దామని చెప్పేసి పౌషుడు అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి ఆ రాజపత్ని దగ్గర నుంచి ఆయన కుండలాలు తీసుకొస్తానని చెప్పేసి ప్రయత్నం చేయడము. ఆ కుండలాలు తీసుకొచ్చేటప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, రాజపత్ని, నీ గురుపత్నికి నువ్వు ఇవ్వు పర్వాలేదు, కానీ వెళ్లే దారి లోపల తక్షకుడు వీటిని దొంగలిస్తాడు అని చెప్పేసి, అనుకున్నట్టు దొంగిలిస్తాడు, జాగ్రత్తగా ఉండని. పాపం ఈయన అలాగే జాగ్రత్తగా ఉంటాడు, కానీ తక్షకుడు వాటిని దొంగిలించడము, నాగలోకానికి, పాతాళ లోకానికి వెళ్ళిపోవడము. ఈయన మళ్ళీ ఎలా అయితేనేంటి పాతాళ లోకానికి వెళ్ళి దాన్ని తీసుకొని రాగలుగుతాడు. వచ్చినా కూడా ఈయనకి తక్షకుడి మీద కోపం, ఎలా అయినా సరే ఈ తక్షకుడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆ బాధ లోపల
ఈయన జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఈయనని రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి, బాబు నాకెట్లయితే అయిందో అలాగే నీకు కూడా అయింది తక్షకుడితోటి. మీ నాన్నగారిని కూడా తక్షకుడే ఇట్లా ఆ, ఇలా సంహరించాడు. సో ఎంత దుర్మార్గుడు అంటే తక్షకుడు, అసలు ఆయనకి తప్పించుకునే అవకాశం ఉండే మీ నాన్నగారికి, కానీ అది కూడా తప్పించుకోకుండా చేశారు అని చెప్పేసి, చలో ఇంకా పర్వాలేదు నువ్వు సర్పయాగం చేసేసే అని చెప్పేసి చెప్తారు అనమాట. ఈ సర్పయాగం తరఫున మనం రకరకాల కథలు నేర్చుకున్నాము. అందులోపల వాళ్ళిద్దరిదేవి మన కశ్యపుడి యొక్క భార్యలైనటువంటి వినత కద్రువాల యొక్క కథను తెలుసుకున్నాము. ఆ కథ లోపల ఏమి మోసం జరిగింది, గరుత్మంతుడు ఏ విధంగా కాపాడుకుంటాడు, ఆ సమయం లోపల కద్రువ ఏ విధంగా తన పిల్లలకు సర్పయాగంలో ఎప్పుడో జరగబోయే సర్పయాగం గురించి ఆవిడ కృతయుగంలోనే మాట్లాడడం అనేటటువంటిది ఆశ్చర్యం. ఆవిడ మళ్ళీ వెళ్ళి బాధపడుతుంది అనమాట. నేనేంటి నా పిల్లల గురించి నేను ఇలా శాపం పెట్టాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఏం పర్వాలేదు, ఇది ఎప్పుడో రాబోయేటటువంటి టైము, అప్పటి వరకు నీ పిల్లలకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అయితే వీళ్ళకి ఏంటంటే ఇంకా నువ్వు ఇది జరగబోయేది నీ నోటిలోంచి వచ్చింది, నువ్వు సర్పయాగం జరుగుతుందని నీకు తెలియదు కదా, అది జరుగుతుంది కాబట్టి అలా నువ్వు చెప్పడం జరిగింది, బెంగపడద్దు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఈ మాటలన్నీ కూడా ఆవిడ ఒళ్ళోపల పడుకున్న ఆయన ఏలా పుత్రుడు ఏలా పత్రుడు ఏదో ఉంటది ఆయన పేరు, చిన్న బేబీ పామ్ అన్నమాట. ఆయన వింటాడు ఇది. విని తర్వాత తన వాళ్ళందరికీ చెప్తాడు అనమాట, సర్పయాగం జరగకుండా ఉండాలి అంటే, ఇప్పుడు జనమేజయుడు చేస్తున్నాడు, ఆ సర్పయాగం జరగకుండా ఉండాలి అంటే ఆస్తికుడు అని ఒక ఆయన కాపాడతాడు అని చెప్పేసి నేను అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మకి చెప్తుంటే విన్నాను. సో కాబట్టి ఈ ఆస్తికుడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, మన చెల్లెల పేరు ఏదైతే జరత్కారు అని ఉందో, వాసుకి చెల్లెలు జరత్కారు, ఆమెని అదే పేరున్నటువంటి ఇంకొక ఋషువుకి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది అని ఇస్తే వాళ్ళిద్దరికి ఆస్తికుడు పుట్టడము, ఆస్తికుడు వచ్చేసి సర్పయాగాన్ని ఆపడము, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే వేదవ్యాసుడి జననం గురించి తెలుసుకున్నాము. వేదవ్యాసుడు పరాశర మహర్షికి తర్వాత సత్యవతికి జన్మించాడు అని చెప్పేసి తెలుసుకున్నాము. అందులో ఉభరిచర వసువు గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత పరాశర మహర్షికి పుట్టినటువంటి వేదవ్యాసుడు, అమ్మ నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తానని చెప్పేసి తల్లి దగ్గర నుంచి వెళ్ళిపోవడము జరుగుతుంది. ఆ తర్వాత ఇక మనకు ప్రతీప మహారాజు ఆయన యొక్క చరిత్ర, ఆయనకు 3 పిల్లలు ఉన్నారని, శంతనుడు, దేవాపి, బాహ్లికుడు, ఈ 3 పిల్లలు ఉంటారని చెప్పి తెలుసుకున్నాము. అందులో శంతనుడి యొక్క పాత వృత్తాంతము, గంగాదేవి యొక్క ప్రాత వృత్తాంతము, మహాభిషుడు, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత వారిద్దరికి పెళ్లి జరుగుతుంది, శంతనుడికి తర్వాత గంగాదేవికి. వారిద్దరికి జన్మించిన వాడే మన భీష్మ పితామహుడు. తర్వాత తల్లి పెంచిన తర్వాత పిల్లవాడిని పెద్ద చేసి శంతనుడికి అప్పచెప్తుంది. తర్వాత తండ్రి చాలా సంతోషంతో తనకి యువరాజ పట్టాభిషేకం కూడా చేస్తాడు భీష్ముడికి. చేసిన తర్వాత ఆయన సత్యవతిని ప్రేమించడం అంటూ జరుగుతుంది. తండ్రికేమో వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మా పిల్లలు, నా కూతురుకు పుట్టిన పిల్లలే రాజులు కావాలి అని చెప్పి. సో తండ్రి బాధగా ఉండడం చూసి, ఎందుకు నాన్న బాధపడుతున్నావు అంటే, ఇలా జరిగింది అంటే, ఏం పర్వాలేదు, నాకు రాజ్యం అంటే ఏమి ఇష్టం లేదని చెప్పేసి ఈయన వెళ్ళిపోయి వాళ్ళకి, నేను రాజ్యము నేను తీసుకోను, మీకు పుట్టే పిల్లలే రాజులు అవుతారంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు పుడతారు కదా, వాళ్ళేమన్నా గొడవ చేస్తారేమో అంటే, సరే అయితే నేను పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేసి తను భీష్మ ప్రతిజ్ఞ పూనడము. తర్వాత సత్యవతికి తండ్రికి పెళ్లి అవడము, వాళ్ళిద్దరికి విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అనేటటువంటి పిల్లలు పుట్టడము. చిత్రాంగదుడు చిన్నప్పుడే తన పేరు ఉన్నటువంటి ఒక గంధర్వుడితో కొట్లాడి చనిపోవడము. తర్వాత విచిత్ర వీర్యుడు మాత్రము రెడీగా ఉంటాడు, కానీ అన్ని వ్యసనాలు, ఎంతసేపు కూడా భీష్ముడి పైన ఆధారపడి ఉంటాడు కదా. సరే మీరేం చేస్తాడు, అంబిక, అంబాలిక అని చెప్పేసి 3 అమ్మాయిలని తను తీసుకొని వస్తాడు, తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి. అంబనేమో మధ్య లోపల, లేదు నేను కాశీరాజుని ఇంకొక ఆయనను ప్రేమించాను అని చెప్పేస్తే ఆమెను పంపించేస్తాడు. అంబిక, అంబాలిక అని తన తమ్ముడు అయిన విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడము జరుగుతుంది. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు విచిత్ర వీర్యుడు కొన్నాళ్ళకి రోగం వచ్చి చనిపోతాడు. సో ఎందుకంటే వ్యసనాలు, దుర్వ్యసనాలు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజ్యము ఎటు కాకుండా అయిపోతుంది. అప్పుడు వేదవ్యాసుడు ఈ అనుగ్రహం వల్ల అంబికకు, అంబాలికకు, వీరిద్దరికి ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టడం జరుగుతుంది. దాసి ద్వారా వేదవ్యాసుడికి విదురుడు జన్మించడము జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. పాండురాజు గొప్పవాడు, ఆయన చాలా సంపదలు తీసుకొచ్చి అన్నయ్యకి ఎప్పుడు ఇస్తూ ఉండేవాడు. అన్నయ్య కూడా సంతోషంగా ఉండేవాడు. అన్నయ్య రాజు అవడము. హస్తినాపురం ఆ రోజుల్లో ఎవడు కూడా కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవాళ్ళు. ఆ సమయంలో ఉన్న టైం లోపల ఈయనకేమవుతుందంటే, అనుకోకుండా పాండురాజుకు ఒక శాపం రావడము, దాని ద్వారా భార్యతో కలవడానికి వెళ్ళగానే తను చనిపోతాడు అనేటటువంటి శాపం వస్తుంది. మరి ఇప్పుడు పిల్లలు ఎలాగా? అందుకోసం అని చెప్పి అప్పుడు కుంతిదేవి ఏమంటుందంటే, లేదు లేదు, నాకు పాస్ట్ లోపల కొన్ని వరం ఉన్నాయి, ఆ వరాల బట్టి నేను ఏ దేవతలను పిలిస్తే వాళ్ళు వచ్చి నాకు పిల్లల్ని ఇస్తారు అంటే, వెంటనే ఫస్ట్ వరం నుంచి ధర్మరాజు పుడతాడు. ధర్మరాజు పుట్టాడని తెలియగానే గాంధారి పుట్ట మీద కొట్టుకుంటుంది. కొట్టుకోగానే ఆమెకి గర్భస్రావం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ వేదవ్యాసుడు వచ్చి ఆ పిండంని 101 పిండాలుగా చేయడము,
100 మంది ఒక్కొక్క నెల లోపల పుట్టడం జరుగుతుంది. దుర్యోధనుడు పుట్టగానే రకరకాల శకునాలు అవి వచ్చాయని చెప్పి తెలుసుకున్నాము. తర్వాత ఆమె ఒక్కొక్క దేవుణ్ణి పూజించడం, తర్వాత తన చెల్లెలైనటువంటి మాద్రికి కూడా ఇవ్వడము. ఈ విధంగా ధర్మరాజు యమధర్మరాజు తోటి, భీముడు వాయుదేవుడితోటి, అర్జునుడేమో ఇంద్రునితోని, ఇంద్రుడి వరం ద్వారా ఇంకెవరు అశ్విని దేవతలతోటి నకులుడు సహదేవుడు, ఈ విధంగా 5గురు రావడం జరుగుతుంది. తర్వాత పాండురాజు చనిపోవడం జరుగుతుంది. పాండ్యరాజు చనిపోయిన తర్వాత కుంతిదేవి వెనక్కి వస్తుంది. అందరూ చాలా స్వాగతిస్తారు హస్తినాపురంలోకి. స్వాగతించిన తర్వాత ఇక పిల్లలందరూ కలిసి చదువుకుంటూ ఉంటారు. తర్వాత పిల్లలందరికీ చిన్నప్పటి నుంచే ఈయన భీముడు అంటే అసూయ అవి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ అసూయతోటి పాపం భీముడిని చాలా రకాలుగా కష్టపెట్టడము, ఆయన్ని నీళ్ళలో పడేయడము, పాములతోని కాటేయించడము, తర్వాత ఆయనకి విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఇక చివరికి ఇంకా ఇది పని కాదని చెప్పేసి వీళ్ళు సరే మొత్తం మీద యుద్ధం బాగా యుద్ధ విద్యలు అన్ని నేర్చుకున్నారు. వాళ్ళ లోపల అసూయ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. కాలక్రమేణా అసూయ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. సో ద్రోణాచార్యుడు బాగా నేర్పిస్తాడు. తర్వాత ఆయన తన కుమారుడు కంటే కూడా గొప్ప గొప్ప వరాలు అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఆయనని ఒక మొసలి పట్టుకుంటే ఆ మొసలి నుంచి కాపాడడానికి ఇతనే ఇతని పేరేంది మన అర్జునుడే కాపాడతాడు. అప్పుడు అర్జునుడికి నేను అన్ని ఇస్తానంటాడు. ఈ వరం ప్రకారమే ఏకలవ్యుడు చెయ్యి కూడా బొటన వేలు కూడా తీసేయడం జరుగుతుంది. తర్వాత క్షాత్ర పరీక్ష జరుగుతుంది. అందులోపల కర్ణుడు రావడము, కర్ణుడికి అవమానం అవుతుందని చూసిన దుర్యోధనుడు తన అంగరాజ్యం లోపల కర్ణుడిని తనకిచ్చి కాపాడటము జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా ఈయన ఏం చేస్తాడంటే హస్తినాపురంకి హెడ్ గా ధర్మరాజుని చేస్తాడు. యువరాజు పట్టాభిషేకము చేసిన తర్వాత యువరాజుగానే అతను చాలా పేరు తెచ్చుకుంటాడు ధర్మరాజు అన్నదమ్ముల సహాయంతో. ఇది చూసినటువంటి దుర్యోధనుడు కనికుడు అని చెప్పేసి ఆయన సహాయం తీసుకొని వీళ్ళ లాక్ష గృహంలోకి పంపించడము. ఆ లాక్ష గృహం గురించి వీరుడు ఇండైరెక్ట్ గా చెప్తాడు వీళ్ళకి, ఇలా జరగబోతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఫాస్ట్ గా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు రివిజన్ కోసం, ఇవన్నీ మీకు తెలియక కాదు, మీ అందరు నాకంటే ఎక్కువ తెలుసు, ఇవన్నీ మీరు చాలా సార్లు విన్నారు, చూస్తున్నారు. సో నాకు గొంతు వినిపిస్తుందా? బై ద వే నేను మ్యూట్ లో ఏమైనా పెట్టుకున్నానా? హలో, ఎంజాయింగ్ ద రివ్యూ సార్, వీఆర్ ఎంజాయింగ్ ద రివ్యూ. చాలా క్లియర్ గా, చాలా ఫాస్ట్ గా కూడా ఉంది. చాలా ఫాస్ట్ గానే చెప్తున్నాను, ఎందుకంటే మనము ఈ రోజు అత్యంత గొప్పదైనటువంటి అరణ్య పర్వంలోకి వెళ్ళబోతున్నాము. సో తర్వాత లాక్ష గృహం లోపల వీళ్ళు ఎలా అయితేనేంటి తప్పించుకుంటారు, అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. అది వీళ్ళందరూ చనిపోయారు అని చెప్పేసి అనుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈయన పురోచనుడు అని ఒకడు ఉంటాడు అనమాట. ఎవరైతే వీళ్ళని యాక్చువల్ గా మంట పెట్టి చంపాల్సిన కూడా వాడిని కాల్ చేసి అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోవడము. అరణ్యంలోనే హిడింబాసురుడి యొక్క వధ, అక్కడనే ఆయన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు హిడింబిని. ఆమె నుంచి వచ్చిన వాడి ఘటోత్కచుడు చెప్తాడు అనమాట, మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానని చెప్పేసి ఆ తండ్రులందరికీ కూడా దండం పెట్టేసి తను వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాళ్ళు ఏకచక్రపురంకి వెళ్తారు. అక్కడ బ్రాహ్మణ వేషం లోపల ఉంటారు. అక్కడ బకాసురుణ్ణి కూడా మన భీముడు చంపడం జరుగుతుంది. బండేడు భోజనము అవి ఇవి పెడుతుంటారు కదా, అక్కడ తీసుకెళ్లి భీముడు వాళ్ళందరినీ కూడా చంపేయడము జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే లేదు ద్రుపదుడు, కొంతమంది బ్రాహ్మణులు వెళ్తూ కనిపిస్తారు. ఏంటి అంటే ద్రుపదుడు తన కూతురికి వివాహం నిశ్చయించాడు అనగానే వీళ్ళు ఇదే బ్రాహ్మణ వేషం లోపల అక్కడికి వెళ్తారు. వెళ్తున్న దారి లోపల అంగారపర్ణుడు అని చెప్పేసి ఒక ఆయన పర్వాన్ని మనము తెలుసుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత ఆయననే మళ్ళీ తపతి, వీళ్ళ వంశ చరిత్ర గురించి చెప్తాడు. తపతి సంవరణలకు ఈ పురు మహర్షి పుట్టడము అవన్నీ కూడా చెప్తాడనమాట. చెప్పి వాళ్ళ సలహా ప్రకారం ఆయన అంటాడనమాట, సరే మీరు సహాయము నేను చెయ్యాలని కాదు కానీ మీరు ఇక్కడ ధౌమ్యుడు ఉంటాడు, ఎప్పుడైనా కూడా బ్రాహ్మణ్స్ మీకు సలహాలు, ఎవరో మ్యూట్ లో లేరండి ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, బ్రాహ్మణ్స్ సలహాలు తీసుకుంటే మంచిది అని చెప్పి దారి లోపల ధౌమ్యుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అనగానే అప్పుడు వీళ్ళ ధౌమ్యుడిని పురోహితుడు ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి. నా ఫ్లో నాకేందంటే నేను మర్చిపోతా. హలో, నాకేందంటే మీ అంత మెమొరీ లేదు, నేను అన్ని మర్చిపోతాను. నాకు అంత ఇది లేదు, అంత శక్తి లేదు, టక్మని మర్చిపోతా. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వెళ్ళి పెళ్లికి, అది వివాహ వృత్తాంతానికి వెళ్ళడము. అక్కడ అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించడము, అందులోపల అందరికీ అవమానం జరగడము, కర్ణుడికి కూడా అవమానం జరగడము ఉంటుంది. కర్ణుడు దాన్ని ఛేదించే అవకాశం ఉంది అని మనము వేదవ్యాసుడి పర్వంలో, వేదవ్యాసుడు రాసిన భాగవతంలో కర్ణుడు కూడా ఖచ్చితంగా ఛేదించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ద్రౌపది అతన్ని నేను పెళ్లి చేసుకోను అనడం వల్ల
కర్ణుడు వెనక్కి తప్పుకుంటాడు. సో మొత్తం మీద ఎలా అయితే అర్జునుడు పెళ్లి చేసుకోవడము, తర్వాత 5 కలిసి ఆమెను ఇష్టపడడం చూసినటువంటి ధర్మరాజు సరే ఇక 5 పెళ్లి చేసుకోవడం అని, ఆమె పూర్వజన్మ వృత్తాంతం అవి కూడా తెలుసుకోవడము. ఇక పాండురాజు కూడా ముందు వీళ్ళు మీరు ఏం కులపోళ్ళు, మీరు ఏం టోళ్ళు అని చెప్పి కొద్దిగా బెంగపడుతూ ఉంటాడు. ఆ బెంగపడుతూ బ్రాహ్మిన్స్ ని వాళ్ళని వీళ్ళని పంపిస్తాడు. చివరికి ధర్మరాజుని కలిసి డైరెక్ట్ గా చెప్తాడు, నాకు ఇది డౌట్ ఉంది, మీరు చూస్తేనేమో చాలా క్షత్రియులు లాగా ఉన్నారు, ఇది క్యూరియాసిటీ, మీకు ఇలాగో కూతుర్ని ఇచ్చేసాను, నాకేమీ ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ క్యూరియాసిటీతో అడుగుతున్నాను అని చెప్పేసి ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో 3 లాంగ్వేజ్ లో చెప్తాడు. చెప్పగానే 3 లాంగ్వేజ్ అర్థమైతే ధర్మరాజుకి అర్థమై సరే సంస్కృతం వద్దండి మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుందామని వాళ్ళు ఇంగ్లీష్ లోనే చెప్పుకొని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మీద వాళ్ళు పాండురాజు ఇంట్లోపల చాలా రోజులు ఎంజాయ్ చేస్తుంటారు, పని పాట లేకుండా హ్యాపీగా తిరుగుతూ. ఇది తెలుస్తుంది వాళ్ళకి అక్కడ ఎవరికి, హస్తినాపురంలో తెలిసి అరే వీళ్ళు బతికే ఉన్నారు అని చెప్పేసి చెప్పి ఇక ద్రుపదుడు కూడా చూస్తాడు. పొద్దున లేచేసరికి వీళ్ళు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు టీలు తాగుతూ కూర్చున్నారు, వీళ్ళు ఖాళీగా ఉన్నారు అని ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హస్తినాపురం నుంచి వాళ్ళు పిలుస్తారు. పిలిచి విదురుడు వచ్చి డైరెక్ట్ గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళని తీసుకొని వెళ్ళగానే సరే నాన్న ఎలాగో వచ్చావు, నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను దుర్యోధను హస్తినాపురానికి రాజు చేశాను, మరి ఏం చేయాలి, మీకు నేను న్యాయం చేయాలి, కాబట్టి నేను నీకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాను అని చెప్పి ధృతరాష్ట్రుడు మనస్ఫూర్తిగా వీళ్ళ తండ్రి సంపాదించిన దాదాపు మొత్తం ఆస్తిని ధర్మరాజుకి ఇచ్చేస్తాడు. పాండురాజు, మీ నాన్న సంపాదించిన అన్ని ఆస్తుల్ని పూర్తిగా అనుభవించు నీ తమ్ములతోని, కానీ నీకు ఈ హస్తినాపురం ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ నీ తమ్ముని నేను రాజు చేసేసాను అని చెప్పి ఖాండవ ప్రస్థం ఇస్తాడు. ఈ ఖాండవ ప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపరీగా వీళ్ళు ఒక చక్కటి విశ్వకర్మ వస్తాడు. అది చాలా బాగా అందులోపల ఏమంటారు భవనం అది కడతారు. కట్టిన తర్వాత సరే ఆ తర్వాత అర్జునుడు ఒక రోజు అన్నని అనుకోకుండా చూడడము జరుగుతుంది, అన్నను వదినని. అంటే ఏమి చూడడు, అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఆ సభ వైపు వెళ్ళొద్దు, 5 డిఫరెంట్ బిల్డింగ్స్ కట్టుకుంటారు, ఎవరి బిల్డింగ్ లో వాళ్ళే ఉండాలి, ద్రౌపది ఉన్న బిల్డింగ్ కు వాళ్ళు వెళ్ళకూడదు అన్నమాట, అంతే. సో అర్జునుడు అనుకోకుండా ఒక బ్రాహ్మణుని కాపాడే ప్రయత్నం లోపల అక్కడికి వెళ్ళడము అని అప్పుడు వెనక్కి వచ్చేసి తను మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళడము. ఈ తీర్థయాత్రలోనే నాగకన్య ఉలూచిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఉలూచితోని పుట్టినటువంటి వాడే ఇరావంతుడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తాడు, మన బబ్రువాహనుడు పుడతాడు. ఆమె పేరేంటి, నాగకన్య కదా ఆమె, మణిపురం రైట్, మణిపురం. అందులో చిత్రాంగదని పెళ్లి చేసుకొని ఆమెతోటేమో బబ్రువాహనుడు కుమారుడు పుడతాడు. సో నాగకన్య ఉలూచితేనేమో ఎవరు పుట్టాడు, ఇలావంతుడు. ఈ బబ్రువాహనుడేమో మణిపురం లోపల చిత్రాంగద ద్వారా పుడతాడు. వచ్చిన తర్వాత ఇక చిత్రాంగద తండ్రి ఒకటే కండిషన్ పెడతాడు, నాకు మగవాళ్ళు లేరు ఇక్కడ, సో నీకు కొడుకు పుడితే నాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంటే సరే అని చెప్పేసి బబ్రువాహనుని రాజు చేసి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడిని తలుచుకొని సుభద్రను కూడా వివాహం చేసుకోవడము జరుగుతుంది. సుభద్రను కూడా వివాహం చేసుకున్న తర్వాత ఇక అన్ని చోట్ల నుంచి కూడా చాలా హ్యాపీగా వీళ్ళు ఉండడము జరుగుతుంది. ఇదే సమయం లోపల అగ్నిదేవుడు వచ్చేసేసి నాకు శ్వేతకి అనేటటువంటి ఒక రాజర్షి చాలా తపస్సు చేసి బాగా అజీర్ణం చేసేసాడు, అందువల్ల ఈ ఖాండవ దహనాన్ని నేను గనక చేసినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి అడవినంతా కూడా నేను దహించినట్టయితే నా ఇది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే సరే అని చెప్పి వీళ్ళు అతన్ని రక్షిస్తారు. అందులోపల రక్షించినందుకు అని చెప్పేసి ఇక్కడనే మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడికి తను సుదర్శన చక్రము కౌముదకిని అగ్నిదేవుడు ఇస్తాడు. మన అర్జునుడికేమో గాంధీవము, తర్వాత బోల్డ్ అంతా ఇవి బాణాలు కూడా అక్షయాలు, కౌంట్లెస్ తూనీరాలు ఇస్తాడు అనమాట, బాణాలు ఇచ్చేసి చాలా సంతోషపడతాడు. అయితే ఇందులోపల మయుడు అని ఒక రాక్షసుడు కూడా ఉంటాడు, ఆయనని వీళ్ళు కాపాడతారు అనమాట. కాపాడా ఆయన అంటాడు, చాలా సంతోషం మీరు నన్ను కాపాడారు, నేనేం చేయమంటారు అంటాడు. అనగానే చెప్తాను అని చెప్పేసి సభా పర్వంలోకి వస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మయుడు అంటాడు అనమాట, నేను చక్కటి సభ మీకు నేను చేస్తాను అని చెప్పి, ఇది ఆది పర్వం మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టండి అందరూ కూడా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము సభా పర్వంలోకి ప్రారంభించుకుంటాము. జై శ్రీమన్నారాయణ. సో 2వ పర్వంలోకి వచ్చాం, సభా పర్వం లోపల ఏమవుతుంది, మయుడు ఎక్కడెక్కడి నుంచో జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. సో సభా పర్వం వచ్చేసరికి సభా పర్వం లోపల మయుడు అద్భుతమైనటువంటి నగరాన్ని సృష్టిస్తాడు. అది కూడా ఎక్కడెక్కడవో తను వృషపర్వుడి దగ్గర ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తెచ్చుకొని మరి ఇక్కడ నిర్మిస్తాడు. అద్భుతమైన దాంట్లోపల ఇదే సమయం లోపల నారదుడు ఈయన దగ్గరికి రావడం జరుగుతుంది. నారదుడు రాగానే ఈ సభను చూసి నారదుడికి అడుగుతాడు ధర్మరాజు, ఎట్లా ఉంది నా సభ అంటే, నారదుడు చాలా సంతోషపడి చాలా అద్భుతమైన సభ ఇది, భూలోకంలో ఇటువంటిది లేదు, ఇంద్రుడి సభ అన్ని చెప్తాడు, కుబేరుడి సభ, బ్రహ్మ సభ, ఇవన్నీ ఏ రేంజ్ లో ఉన్నాయో అంతకంటే కూడా బాగుంది ఇది హై రేంజ్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో చెప్తాడు. చెప్పిన తర్వాత మనం కమ్యూనికేషన్ ఇక ఇంగ్లీషే పెట్టుకుందాం అని చెప్పేసి అంటాడు అనమాట ధర్మరాజు. అన్న తర్వాత నారదుడు అంటాడు, ఓకే నో ప్రాబ్లం, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అంటాడు.
అన్న తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారు, కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయ్యి నారదుని అడుగుతారు, మా నాన్నగారి సంగతి ఏంటి అంటే, మీ నాన్నకు స్వర్గము రాలేదయ్యా, ఒక్క మీ వంశంలో హరిశ్చంద్రుడికి మాత్రమే వచ్చింది. మీ నాన్నకు గొప్ప లోకాలు ఉన్నప్పటికీ కూడా స్వర్గం లాంటిది అంటే ఎందుకు అంటాడు. అంటే ఎందుకంటే మీ నాన్న రాజసూయ యాగం చేయలేదు. నేను మీ నాన్నతో మాట్లాడినప్పుడు హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్, నా కొడుకు చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాడు, నువ్వు చేస్తావా అంటాడు. అంటే రాజసూయ యాగం చేస్తానంటాడు. కానీ అది డిఫికల్ట్ కదా. రాజసూయ యాగం అంటే ఎంతమందిని ఓడించాలి, ఎంతమంది రాజులకు అసూయ కలిగించాలి. అప్పుడు శ్రీకృష్ణ భగవాను పిలుస్తాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, మనం అన్ని చేయొచ్చు, ఏది ప్రాబ్లం కాదు, ఎవ్వరు మనకు ఎదుర్కోరు, ఒక్క జరాసంధుడు మాత్రమే చాలా డేంజరస్, జరాసంధుడు మన మీదికి వస్తాడు అని చెప్పేసి జరాసంధుడిని ముందు మనం సంహరిద్దాము, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి గిరిబ్రజపురంకి వెళ్ళడము. అక్కడ మనం జరాసంధ చరిత్ర ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. వాళ్ళ నాన్న బృహద్రథుడు, ఆయన కాశీరాజు కూతుర్లను పెళ్లి చేసుకోవడము, ఆ ఇద్దరు భార్యలకి ఒకే మామిడి పండు చండ కౌశికుడు ఇవ్వడము, ఆ మామిడి పండుని వీళ్ళిద్దరు చెరువు ముక్క తీసుకోవడము, చెరువు ముక్కగా పుట్టడం, అతను వాళ్ళని బయట పారేయడము, ఆ రెండు ముక్కలు అతుక్కోవడము జరా అనే రాక్షసి వల్ల. అందువల్ల జరా వల్ల కలిసినారు కాబట్టి జరాసంధుడు. ఆ విధంగా కలిసినటువంటి వాడు చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకొని సాహసమైనటువంటి వీరుడుగా తయారవుతాడు, తండ్రికి తగ్గ తనయుడు. అయితే అతనిలో చెడ్డ లక్షణం ఏంటంటే రాజుల్ని చంపేయడము, ఆ రక్తాలతోటి దేవుణ్ణి అభిషేకిస్తూ ఉంటాడు అన్నమాట. సో అందుకని అతను చాలా భయంకరమైనటువంటి ఇది. సో చాలా మంది రాజులందరినీ కూడా చెరపడతాడు అనమాట. సో ఆయన శ్రీకృష్ణుని కూడా చాలా సార్లు ఓడించడం జరుగుతుంది. ఇంక ఇది పని కాదని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంకా వెంటనే ఇతన్ని భీముణ్ణి అర్జునుడిని తీసుకెళ్లడము, తర్వాత అక్కడ భీముణ్ణి అతనితో చంపించడము, 13-14 రోజులు 2 వీక్స్ మొత్తం మీద కొట్లాడతారు. కొట్టడాక ఏ సమయంలో అయితే ఇతను అలసిపోయిన సమయం ఉందో ఆ సమయంలో ఒక గడ్డి పుల్లని ఇట్లా విడిచేస్తాడు, అంటే అతన్ని విడిచేసి ఇట్లా పక్కకు పడేస్తాడు. పడేయగానే ఆ విధంగానే భీముడు చేయడము, జరాసంధుడు చనిపోవడము, రాజులందరికీ కూడా విముక్తి జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషిస్తారు. తర్వాత అందరూ 4 దిక్కులకి వెళ్తారు. అర్జునుడు, తర్వాత వీళ్ళు భీముడు, అందరూ రకరకాల దిక్కుల్లోకి వెళ్ళడము, అందరినీ ఓడించే వాళ్ళని దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అని చెప్పేసి చేసేసి మొత్తం మీద ఏ సినిమా చెప్పాలి నా స్టూడెంట్స్, సినిమాలు ఎంత ఫాస్ట్ ఉండాలి. హలో, వేకప్. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. బాలకృష్ణ సినిమా. సమరసింహారెడ్డి సార్, అతను చాలా ఇంపార్టెంట్ మనకు. ఆ క్యారెక్టర్ నరసింహారెడ్డి. అయ్యో కాదు, చారిత్రాత్మక సినిమా. శాతవాహనుడు, గౌతమిపుత్ర శాతకర్ణి. అతని వల్లనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి శాఖ. ఇప్పుడు మనం ఆయన ప్రకారము ఇప్పుడు నడుస్తున్న సంవత్సరము 1947. ఇప్పుడు మన ఇయర్ 1947. శాలివాహన శకం ప్రకారము మనకు శాలివాహన శకం అని, విక్రమ శకం అని, శ్రీకృష్ణ శకం అని. శ్రీకృష్ణుడి శకం ప్రకారం 5127వ సంవత్సరం నడుస్తుంది ఇది. అదే విధంగా మనకు శాలివాహన ఎవరైతే గౌతమిపుత్ర శాతకర్ణ ఉన్నాడో ఆయన ప్రకారం 1947 నడుస్తుంది. కామన్ ఎరా, క్రీస్తు శకం అంటారు కదా సార్. ఆ క్రీస్తు శకం కామన్ ఎరా అంటారు. కామన్ ఎరా అంటే క్రీస్తు శకం అనే మాట తీసేశారు, చాలా రోజులైంది. కామన్ ఎరా అంటున్నారు ఇప్పుడు. కామన్ ఎరా లోపల ఏమో ఇప్పుడు మనం ఉన్నది 2025. సంకల్పంలో చెప్తారు కదా సార్, శాలివాహన శకే బౌద్ధావతారే రామక్షేత్రే. చెప్పచ్చు అట్లా కూడా చెప్పచ్చు. సో ఓకే, సో ఆ విధంగా శాలివాహన అట్లా మొత్తం మీద ఈయన దొరికిన వాళ్ళని తురుముతుంటాడు, దొరకని వాళ్ళని తరుముతూ మొత్తం మీద ఎలా అయితే డబ్బు బోల్డ్ అంతా తెస్తాడు. రాజసూయాగం గ్రాండ్ గా జరుగుతుంది. ఆ డబ్బు కలెక్షన్ డిపార్ట్మెంట్ ఏమో ఈయన ధర్మరాజుకి ఇస్తాడు, దుర్యోధనుడికి ఇస్తాడు. దుర్యోధనుడు చూసి చాలా బాధపడిపోతాడు, అసూయపడిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత పూర్ణ ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా అని తన్ని అడిగితే, శకుని అడిగితే చెప్తాడు, నేను నీళ్ళల్లో పడ్డా, అందరు నవ్విండ్రు అని. కానీ పాపం వీళ్ళు ఎవరు నవ్వరు. వీళ్ళు ఆయనని లేపడము, ఆయనకి మంచిగా దుస్తులు ఇవ్వడం అన్ని చేస్తారు. రాజసూయాగం అయిపోయిన తర్వాత కూడా ఇంకో 4 రోజుల పాటు ఇక్కడ ఉండి వీళ్ళ వైభవం అంతా చూసి పూర్ణ ఏడుస్తాడు. తండ్రి నీకేం తక్కువరా, ఎందుకురా ఈ సభ లోపల నువ్వు ఈ పర్వానికి సభాపర్వం అని రావడానికి కారణము, ఒకటేమో నాయకుడు కట్టించిన సభ, ఇంకోటేమో ప్రతి నాయకుడు కట్టించిన సభ. ఒకటి హీరో కట్టించింది, ఒకటి విలన్ కట్టించింది. రెండింటి నుంచి వచ్చినటువంటి సభల వల్ల దీన్ని సభాపర్వం అంటారు. ఓకే, ఇది మొత్తం కూడా పొలిటికల్ సైన్స్ అంటారు. దీని దాంట్లో ఉన్నదంతా కూడా పొలిటికల్ సైన్స్ కు సంబంధించింది. సరే, ఇందులోపల తండ్రి చాలా చెప్తాడు, వద్దురా నీకేం కావాలంటే చూడు, నువ్వు హస్తినాపురంకి రాజు, ఈ భారతదేశానికి రాజు,
ఏం లాభము, నాకు శత్రువులు పైకి వస్తున్నారు, వాళ్ళ శత్రువులు కాదురా, నీ నీ చుట్టాలు. ఆయన మహానుభావుడు ధర్మరాజు తండ్రి ఎంతో చెప్తాడు, చెప్పినా కూడా వినకుండా ఈయన ఏం చేస్తాడు, కుదరదు, నీకు తెలియదు నాన్న, నేను ఎంత అసూయతో చచ్చిపోయానో తెలుసా. ఆయనకు గిఫ్ట్లు ఇవ్వడానికి లైన్లు కట్టారు తెలుసా, ట్రాఫిక్ జామ్ అయింది, ఎంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లాఠీ చార్జ్ చేశారు తెలుసా, బాష్పవాయువు ప్రయోగించారు, తుపాకులు బుల్లెట్లు పెట్టి కొట్టారు, రబ్బర్ బుల్లెట్లతో కొట్టారు. అయినా కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి లైన్ల మీద లైన్లు కట్టారు ఆయనకి, ధర్మరాజుకి గిఫ్ట్లు ఇవ్వడానికి. అంతమంది ఉన్నారు, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్ని పెట్టినా కూడా సరిపోలేదు. అలా జనాలు ఇష్టం వచ్చినంత డబ్బు ఇచ్చేసేసారు. అది కౌంట్ చేయడం కూడా వల్ల కాలేదు, కౌంట్ చేయడానికి కూడా ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, అంత డబ్బు ఉంది నాన్న అని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తూ ఉండి చివరికి ఈ సభలోనే శిశుపాలుని కూడా చంపేస్తారు. మరి ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, అక్కడ చెప్తే ఊరుకునేదా, అక్కడ చెప్తే ఏమయ్యేది, నా తలకాయ కూడా తీసేసేవాళ్ళు, శిశుపాలుడి తలకాయ తీసేసినట్టు. అంతే, ఏముంది, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిని తీసుకుపోయి వాళ్ళు పెద్దవాడి పూజని ఆయనకు చేశారు, ఏముంది అంటే అప్పుడు అంటారు, అరే కృష్ణుడిని ఏమి అనకు, కృష్ణుడి గురించి ఆయన ఎంత చెప్పాడు భీష్ముడు, ఎన్ని పేజీల గురించి, 300-400 పేజీలలో కృష్ణుడు యొక్క మొత్తం, అరే కృష్ణుడు అనేవాడు అందరికంటే పెద్దవాడు, ఈ పూజకు అర్హుడు ఆయననే, రాజసూయ యాగం తర్వాత చేసేటటువంటి పెద్ద పూజకు అర్హుడు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. ఎందుకంటే ఆయన హరి, ఆయన హిరణ్య గర్భ అవతారం నుంచి చివరిగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళందరినీ చంపుకుంటూ వచ్చి వామన అవతారము, రామ అవతారము, ఇప్పుడు కృష్ణావతారంలో వచ్చాడు అని చెప్పి భీష్ముడు లాంటి వాడు చెప్పాడురా. అలా నువ్వు ఆయన మీద కోపం చూపించద్దు అంటే, ఏం లేదు అది అని చెప్పి చాలా కోపం ఇచ్చుకుంటాడు. నా ఫ్రెండ్ శిశుపాలుని చంపేశాడు, జరాసంధుని మోసం చేసి జరాసంధుని చంపేశారు, ఈయనకి ఎట్లయినా గుణపాఠం నేర్పియాలి, వీళ్ళు మనకు శత్రువులే అని చెప్పేసి వాళ్ళందరినీ ద్యూతానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ ద్యూతం లోపల పాపం ఈయనని, ఆ ద్యూతం కూడా డైరెక్ట్ గా తీసుకురారు. వాళ్ళు ఏమంటారంటే, మనం ఇంకో సభ నిర్మించి ఈ సభ ఓపెనింగ్ కోసం పిలుద్దాం అంటాడు. సో ఇంతకు ముందు ఏంది, మనకు లీడర్, ఇక్కడేమో విలన్, ఇక్కడ హీరో కట్టిన సభ గురించి అయిపోయింది, ఇప్పుడు విలన్ కట్టిన సభ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. విలన్ చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీ తోటి పెద్ద భవనం కడతారు, కట్టి దాని ఓపెనింగ్ సెరమనీకి వీళ్ళని పిలుస్తారు. చాలా గ్రాండ్ గా పాపల అన్నదమ్ములు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మెల్లగా జూదం ఆడదాం అంటే ధర్మరాజు చెప్తాడు, జూదం అది వద్దు అని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా ఆడించడం జరుగుతుంది. శకుని చేతి లోపల డబ్బంతా కోల్పోతాడు, రాజ్యాన్ని కోల్పోతాడు, ఆఖరికి బ్రాహ్మణులకు ఇచ్చిన ల్యాండ్, మళ్ళా టెంపుల్స్ కి ఇచ్చిన ల్యాండ్ తప్ప మిగతావన్నీ కూడా కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత తన తమ్ముళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పణం పెడతాడు. తమ్ముళ్ళు అయిపోయి అయిపోయిన తర్వాత భార్యను పణంగా పెడతాడు. సో ముందే భార్యను పెట్టాడు అన్ని అయిపోయిన తర్వాత. అప్పుడు భార్య ఏకవస్త్రంలో ఉన్నా కూడా ఆమెని దుశ్శాసనుడు జుడబట్టుకొని తీసుకురావడము, పాపం ఆమె భయపడిపోయి గాంధారి వెనక దాక్కోవడము, గాంధారికి దుశ్శలకు వీళ్ళందరికీ కూడా ఆమె మీద అసూయ, పాపం ఈమె ద్రౌపది మీద మంచిగా అయింది అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎంత ఆమె హృదయ విదారకంగా ఏడుస్తున్నా కూడా తోటి ఆడవాళ్ళు ఆపరు. ఆ సమయం లోపల ఈయన కర్ణుడి తమ్ముడు, దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుడు ఆపడం జరుగుతుంది. దాన్ని విదురుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు ఎదురు తిరుగుతాడు వికర్ణుడికి, నువ్వేంద్రా బచ్చగాడు ఇవి చెప్తున్నావు అని చెప్పేసి తెలంగాణ లాంగ్వేజ్ లో చెట్టుగా తిడతాడు కర్ణుడు. తిట్టేసి, నీకు తెలియదు, నువ్వు తెలియని మాటలు మాట్లాడుతున్నావు ఏంది, ఈడ ఎడికెళ్ళొచ్చినవరా నువ్వు అని చెప్పేసి తిడతాడు. తిట్టేసి కర్ణుడు వికర్ణుడిని పక్కకు జరిపేస్తాడు. పాపము పాంచాలి ఒకటే మాట అడుగుతుంది, నాకు ఒకటే మాట చెప్పండి, ఈయన తను ఓడిపోయిన తర్వాత నన్ను పందెం పెట్టే అవకాశం ఎట్లా ఉంది అనగానే దానికి ఎవరు జవాబు చెప్పలేరు. చెప్పకపోతే అప్పుడు వీళ్ళు అంటారు అనమాట, ఇక కుదరదు. అప్పుడు విదురుడు అంటాడు, లేదు ఈ దుర్యోధనుడు చేసే పిచ్చి పనులు అన్ని ఉంటాయి, తొడ మీద కూర్చోమని, ఒక వస్త్రం ఇట్లా లుంగినిలా కొద్దిగా పక్కకు జరిపి ఇక్కడ తొడ మీద కూర్చోమని అంటాడు అనమాట పాపాత్ముడు. అనగానే ఇంకా ఆ స్టేజ్ రాగానే అప్పుడు ఇంకా భీముడు నిన్ను చంపేస్తాను అట్లా ఇట్లా అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఇక విదురుడు ఆపేస్తాడు, లేదు చాలా గొడవ అవుతుంది. ఆ ప్రశ్నకు మనం ఎవరైనా జవాబు చెప్పలేదని భీష్ముని అడుగుతాడు, నువ్వు జవాబు చెప్పని. భీష్ముని అంటాడు, ఐ డోంట్ నో ద ఆన్సర్ బడి వాట్ టు డూ అనగానే, సరే అప్పుడు ధర్మరాజుని అడుగు అంటాడు. ధర్మరాజు కూడా జవాబు చెప్పలేడు. అప్పుడు ధృతరాష్ట్రుడు వెంటనే కలగజేసుకొని, తప్పు జరిగిపోయింది, నేను కళ్ళుండి కూడా పరమ పాపాత్ముని అయిపోయాను, సో నువ్వు నాకు చెప్పమని నీకు ఒక వరం తీసుకో అంటాడు. భర్తను విడిపించుకుంటది. రెండో వరం తీసుకో అంటే మిగతా భర్తలను విడిపించుకుంటది. రాజ్యం అడగదు, డబ్బు అడగదు, ఏం అడగదు. సో ఆమె ధర్మాత్మురాలు, అగ్నిలోంచి పుట్టినటువంటి పవిత్రురాలు, దేవతా స్వరూపము ఉన్నటువంటి మహాత్మురాలు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి ఇది, ఆమెని బాధ పెట్టడం తప్పు అని చెప్పి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఘోరంగా ఏడ్చి విలపించి ఆమెకి చెప్తాడు, నేను చేసింది తప్పు, నేను క్రూరుణ్ణి, నా అల్ప బుద్ధిని క్షమించు, మొత్తం అన్ని ఇచ్చేస్తాడు, రిటర్న్ ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత వీళ్ళకు కోపం వస్తుంది, వీళ్ళు ఏం చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే, ఈసారి మళ్ళీ వాళ్ళని పిలిపిద్దాము అని. మళ్ళీ పిలిపించడానికి ఇక పాపం అప్పుడు ధర్మరాజు తప్పు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్తారు,
విదురుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ చెప్తారు ఈసారి ఆడకు అని. కానీ ధర్మరాజు ఈసారి ఆడతాడు. ఆడగానే శకుని ఏమంటాడంటే, ఇంతకు ముందు పెట్టినవన్నీ ఆల్రెడీ మా డాడీ నీకు ఇచ్చినవి, గిఫ్ట్ గా ఇచ్చినవి, వాటిని నువ్వు పెట్టడానికి నీకు అర్హత లేదు, డైరెక్ట్ గా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటాడు. దీన్ని అనుద్యూత పర్వం అంటారు. అను అంటే అనుసరించే ద్యూత పర్వం, ద్యూత పర్వం అంటే జూత పర్వం, ఆ జూత పర్వం తర్వాత ఇది అనుసరించే జూత పర్వం అన్నమాట. సో కావాలనే ద్రౌపది వస్త్రాపహరణ గురించి చెప్పలేదు నేను. సో ఇది ఇందు లోపల ఏమవుతుందంటే అనుద్యూత పర్వం లోపల, సో అప్పుడు మొత్తం మీద ఈ పర్వం లోపల మళ్ళీ ఆడము ఒకే షాట్ కి ఈయన ఓడగొట్టేస్తాడు. మరి అది ఒకే షాట్ అని అంటే మొత్తం గేమ్ ఆడరు, మరి ఒక్క రౌండ్ వేసి దాంట్లోనే ఓడగొట్టేస్తారు, మొత్తం ఆడరు వీళ్ళు. అది ఇంకొకటిగా నాకు గమ్మత్ అనిపించింది. అన్ని చోట్ల నేను విన్నప్పుడు ఎప్పుడు మొత్తం ఆడారని వినిపిస్తుంది, కానీ ఒక్క చోట మాత్రము అలా లేదు అని చెప్పేసి అనిపించిన తర్వాత ఇక వెంటనే సరే మొత్తం మీద వీళ్ళని అరణ్యవాసానికి పంపించేసేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నారబట్టలు అవి ఇవి అన్ని వేసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెబుతారు అన్నమాట. చెప్పగానే అప్పుడు ధర్మరాజు పాపము తన తమ్ముళ్లను తీసుకొని అంటే ఏంటంటే బేసికల్ గా మనం సభాపర్వము మెయిన్, మనకు సభాపర్వంలో ఏం తెలుసుకున్నాం, ఈ 2 సభలు, ఒకటి లీడర్ది, ఒకటేమో మన విలన్ది. ఇందులోపల ధర్మరాజు యొక్క గొప్పతనాలు, నారదుడు ఇచ్చినటువంటి జ్ఞానబోధ, రాముడు మనకు భరతుడికి చెప్పినటువంటి నీతి బోధ లాంటి బోధలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులోపల. రెండో దీనికి వచ్చేసరికి ఏమైందంటే మొదట్లో దాంట్లో చక్కగా రాజసూయ యాగం జరుగుతుంది, ఈయన చనిపోతాడు, శిశుపాలుడు చనిపోతాడు, జరాసంధుడు చనిపోతాడు. రెండో దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, ధర్మరాజు యొక్క పరాభవం అయింది, ద్రౌపది వస్త్రాపహరణం అయింది. ఇవన్నిట్లో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి వరం ద్వారా దేవుడు నీతోటి నిరంతరము ఉంటాడు అని చెప్పేసి ఒక మాట తెలిసింది అనమాట. ఏంటి మహాభారతం అంటే మనలో ఉన్నటువంటి భావాలే మహాభారతం. మన లోపల ఏ విధంగా మనము గొప్పతనాన్ని, చెడ్డదాన్ని మనం ఏ విధంగా మనము మన దీని లోపల తీసుకోగలుగుతాము అంటే ఈ సభ అనేది ఏంటి, మన మనస్సు. సభ అంటే ఎక్కడో లేదు, 2 విధాలుగా ఆలోచించే మన మనస్సు, ఒకసారి పాజిటివ్ గాను ఒకసారి నెగటివ్ గాను ఆలోచించేటటువంటి మన మనస్సు. జూదం అనేది ఏంటంటే మన ఇంద్రియాలు. నువ్వు కాఫీ తీసుకురా, టీ తీసుకురా, కాఫీ మంచిదే, కాఫీని ఏమనకండి, సరే ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పేసి అంటే ఈ ఇంద్రియాల వల్ల ఏ విధంగా మన ధర్మరాజు ఓడిపోయాడు అనేటటువంటిది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పరమాత్మ, సమయానికి అనుకూలంగా వచ్చేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆయన, అంటే సమయానికి నీకు సహాయం చేసేటటువంటి వాడు. అయితే నీ భక్తి లోపల స్వార్థం ఉండకూడదు, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రక్షణిస్తారు. ఇదే కాదు, మనం అరణ్య పర్వంలో కూడా ఇదే విషయాన్ని నేర్చుకుంటాం. అరణ్య పర్వంలో స్టార్టింగ్ లోనే శ్రీకృష్ణుడు ఆమెకి చెప్తాడు అనమాట, నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను ఎవరెవరైతే పరాభవం చేశారో వాళ్ళందరూ రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక ధర్మరాజు గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, ధర్మం ఓడిపోతున్నాడు, ఓడిపోయినా కూడా ధర్మాన్ని వదలలేదు. అంటే ప్రతికూల పరిస్థితుల లోపల కూడా ధర్మాన్ని వదలకూడదు అనేటటువంటిది ధర్మరాజుగా తెలిసిందనమాట. అంటే ఈ మనస్సు లోపల జరిగినటువంటి పాజిటివ్ అండ్ నెగటివ్ రియాక్షన్స్, అంటే ధర్మానికి అధర్మానికి జరిగేటటువంటి పోరే ఈ సభా పర్వము. కాబట్టి ఏంటంటే ఇందులోపల భక్తి, నీతి, అహంకారము, దురాశ వీటన్నిటి మధ్య ఏ విధంగా మనకు సంధి జరుగుతుంది, ఏ విధంగా అవి కలుస్తున్నాయి, అన్ని ఒక దగ్గర కలుస్తున్నాయి, చివరికి విజయం ఎవరికి దక్కుతుంది. అయితే ఎవరికి దక్కుతుంది విజయము అంటే, తాత్కాలికంగా మనం అందరం ఏమనుకుంటామంటే దుర్యోధనుడికి విజయం దక్కింది అని అనుకుంటాం, కానీ కాదు, వాళ్ళు వీళ్ళని చాలా అవమానం చేస్తారు. అది కూడా కొద్దిగా తెలుసుకుందాం ఇవాళ. కానీ ఏంటంటే అల్టిమేట్ గా శ్రద్ధ, నిశ్చయం, భక్తి అనేటటువంటివి ఇందులోపల మనకు ముఖ్యమైనటువంటివి. శ్రద్ధ, భక్తి ఇవన్నీ ఉన్నట్లయితే ఇంకా మిగతా వాటికి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు అరణ్యం పోతున్నా కూడా చాలా సంతోషంగా అరణ్యానికి వెళ్ళిపోతున్నారు, అసలు ఏ రకమైన బాధ లేదు, ఏమీ లేదు, అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళని చూసుకుంటూ దుశ్శాసనుడు అంటాడు అనమాట, ఆ జింక చర్మాలు అవి కట్టుకొని ఉంటారు కదా, కట్టుకొని ఉంటే అంటుంటారు అనమాట, ధర్మరాజు చూడరా, ఆయన తేజస్సు మొత్తం పోయింది, వాళ్ళ ఘోరంగా ఓడిపోయారు వాళ్ళు, మనమేమో ఇప్పుడు వాళ్ళకంటే చాలా గొప్పగా ఉన్నాము, అన్ని రకాల రాజ్యాలని, సుఖాలని, భోగాలని అన్నింటి ఓడిపోయి దుఃఖంలో పడిపోయారు. వీళ్ళకి ఇన్నాళ్ళ పాటు ఎంత అహంకారం ఉండే, ఎంత మదం ఉండే, పాపం అమాయకులైనటువంటి వాళ్ళు, తమ్ముళ్ళు అని ప్రేమ దగ్గర తీసినటువంటి పాండుపుత్రులను దుశ్శాసనుడు ఘోరంగా హింస పెడుతూ ఉంటాడు అనమాట. ఉండేసి ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నారా మీరు, మీలాంటి మగవాళ్ళు ప్రపంచంలో లేరు అనుకున్నారు, ఇవాళ ఏమైంది, ఇవాళ ఈ రకంగా మీరు ఘోరంగా మీరు ఏదో భయము బలము అనుకున్నారు, కానీ ఇవాళ ఏమైంది, మీరు కట్టుకున్న జింక చర్మాలు ఎవరు కట్టుకుంటారో తెలుసా మీకు, మహాత్ములు, యోగులు కట్టుకుంటారు. ఇవాళ మీరు కట్టుకున్నటువంటి జింక చర్మాలు ఏంటి తెలుసా, మీరు ఆటవికుల్లాగా అయ్యారు, మీరు మృగము, అడవి జాతి వాళ్ళు అయిపోయారు మీరు అని చెప్పేసి చాలా చెప్తుంటాడు అనమాట. అసలు తప్పు మీది కాదురా,
జరిగింది తప్పు ద్రుపదునితో జరిగింది. ఆయన తన కూతుర్ని మీలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పి ఆమెతో అంటాడు, వచ్చేసేయి నువ్వు మా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే అప్పుడు భీముడు అంటాడు అనమాట, నువ్వు భీముడా, నువ్వు దుశ్శాసనుడా, నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు తెలుసా, మేము ఓడిపోయింది కేవలము మాయాజూదంలో ఓడిపోయాం, మాయాజూదం లోపల. ఇప్పుడు ఇంత మంది ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను యుద్ధం లోపల నీ మర్మస్థానాలన్నీ బద్దలు చేస్తూ నువ్వు అన్న మాటలు నీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుంచుకో. క్రోధానికి నువ్వు గురైనవు, నువ్వు క్రోధం ద్వారా నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, సిగ్గులేని వాడివి నువ్వు అంటే నాకు సిగ్గు లేదా, నువ్వు ఎద్దువిరా, నువ్వు ఎద్దువి అని చెప్పి భీముడిని ఎద్దు గౌ గౌ అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అంటుంటే ఇక భీముడు పాపము ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంటాడు అనమాట. అరే నువ్వు మోసంతో గెలుచుకున్నవి ఇవన్నీ కూడా, నన్ను ఎన్ని మాటలు అంటున్నావు, నువ్వు ఈ మాట అన్నందుకు మళ్ళీ నేను చెప్తున్నాను, నీ గుండెలు చీల్చి నీ రక్తం తాగుతాను, గుర్తుంచుకో. అంతేకాదు ఇక నువ్వు చేసిన దానికి నువ్వు చేసిన తప్పుకి మీ మొత్తం 100 మందిని కూడా నేనే గుండె చీల్చి చంపేస్తాను, యుద్ధం లోపల చంపి అప్పుడు నేను శాంతము ఉంటాను అని చెప్పేసి ఇక నా కర్తవ్యం ఇక్కడతో ఉండదు. నువ్వు ఏవేవైతే నన్ను హేళన చేశావో, నన్ను ఇవాళ ఎద్దు అన్నావు కదా, ఆ ఎద్దు అనే మాట నీకు ఆ రోజు నీకు నేను జ్ఞాపకం చేస్తాను అని చెప్పేసి నేను దుర్యోధను చంపుతాను, అర్జునుడేమో కర్ణుని చంపుతాడు, ఈ శకుని సహదేవుడు చంపుతాడు, చూసుకో నకులుడు మిగతా వాళ్ళందరినీ కూడా దారుణంగా సంహారం చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అర్జున్ అంటాడు, అన్న ఊరుకో అంటే, ఏందో ఊరుకునేది, వీళ్ళందరినీ మనం చంపి తీరుతామంటాడు. అర్జున్ అంటాడు, ఎట్టి పరిస్థితులలో నేను కర్ణుణ్ణి అతని అనుచరులని నా బాణాలతో సంహరించి తీరుతాను, ఇదే నా మాట అని అర్జునుడు కూడా భీముడి వల్ల రెచ్చిపోయి అంటాడు అనమాట. ఇది చూసేసరికి ఇక ఈయన సహదేవుడు అంటాడు అనమాట, ఏ విధంగానైతే ఈ గాంధారి పుత్రులు ఏ విధంగానైతే మనల్ని బాధ పెట్టారో వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తాను, శకుని నేనే చంపుతాను చూసుకో అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఇక నకులుడు కూడా అంటాడు అనమాట, యుద్ధంలో ప్రతి ఒక్కరిని నేను ఓడగొడతాను అది అని చెప్పేసి చెప్తాడు అనమాట. ద్రౌపది నువ్వు బాధపడకు, వీళ్ళు అన్నటువంటి మాటలకు నువ్వు బాధపడకు అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి అనుజ్ఞ తీసుకుంటాడు. తీసుకొని వీళ్ళు వెళ్తుంటే ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు విదురుడు అంటాడు, ధృతరాష్ట్ర వీళ్ళు అధర్మ యుద్ధం లోపల ఓడిపోయారు, భీముడు శత్రు సంహారం చేయగలడు, అర్జునుడు శత్రు సంహారం చేయగలడు, సహదేవుడు సహనమున్నోడు కాబట్టి ఊరుకుంటున్నాడు. ఇక అందరిలోకి కూడా బెస్ట్ పురోహితుడు వీళ్ళకే దొరికాడు, ఆ బెస్ట్ పురోహితుడు కూడా వీళ్ళతో ఉన్నాడు. కాబట్టి గుర్తుంచుకో, నువ్వు ధర్మరాజా నువ్వు కూడా ఒక మాట గుర్తుంచుకో, నువ్వు సహనంతోని బాగా పైకి వస్తున్నావు, నీ సహనానికి దేవుళ్ళు కూడా నోరు మెదిలిపేటటువంటి శక్తి లేదు. ఎన్నో సార్లు నువ్వు ఎన్నో చోట్ల లోపల మహానుభావులందరూ కూడా నిన్ను చూసి, పరశురాముడు లాంటి వాడు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయాడు, అటువంటి మహానుభావులందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయాడు. భృగు మహర్షికి నువ్వు శిష్యుడివి, డైరెక్ట్ శిష్యుడు అయ్యావు, నారద మహర్షి ఎప్పుడు నీ దగ్గరికే వస్తుంటాడు, కాబట్టి ఇంత గొప్పవాడివి, నీకు శుభం జరుగుతుంది, నువ్వు అసలు బాధపడకు అని చెప్పేసి విదురుడు చెప్తాడు. నువ్వు ఖచ్చితంగా కృతార్థుడవై వెనకిరా అని చెప్పేసి చెప్తాడు. నువ్వు అస్సలు పాస్ట్ గురించి ఆలోచించకు, జరిగేది మంచికే జరుగుతుందని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి విదురుడు చెప్తాడు. కుంతిదేవి వెళ్ళి ద్రౌపదిని కాస్త ఓదారుస్తూ అంటదనమాట, నేను అసలు నీకు చెప్పేది ఏందమ్మా, నువ్వు ఆల్రెడీ పుట్టినింటికి మెట్టినింటికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి మహానుభావురాలివి, అగ్నికుండంలోంచి వచ్చినటువంటి పతివ్రతవు, అందరినీ బాగా చూసుకోవమ్మా. కానీ సహదేవుడు పాపం చాలా ఇది అని ఏడవడం మొదలవుతుంది. సహదేవుడు మాట వచ్చినప్పుడల్లా కుంతిదేవి బోర్న ఏడుస్తుంది. కొద్దిగా సహదేవుడిని మాత్రం చూసుకోవమ్మా, సహదేవుడు ఎప్పుడు అరణ్యవాసంలో ఎదిరాడు, పాపం ఆయన ఎప్పుడు బాధపడ్డా నువ్వు దగ్గరుండి ఓదార్చు, సహదేవుడి విషయంలో నేను ఒకటే బెంగపడు. మాట్లాడితే 10 మాటలకు ఒకసారి సహదేవుడి గురించే పాపం చెప్పి బాధపడుతుంటది, నా పిల్లవాడు దీన్ని చూడు, మా ఆయన చనిపోయాడు హ్యాపీగా, నేనేమో ఇలా ఇందులోపల ఇరుక్కుపోయాను అని చెప్పేసి చాలా బాధపడితే అప్పుడు విదురుడు అంటాడు అనమాట, ఎందుకమ్మా బాధపడతావు, మా ఇంట్లో ఉండు, నువ్వు వాళ్ళు వెళ్తే ఏమైంది, నువ్వు మాత్రం చక్కగా ఇక్కడే ఉండు, నువ్వు ఈ ఇంటి లోపల నువ్వు కోడలివి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు, ధర్మరాజు చూడరా గొడుగు లేకుండా వెళ్తున్నాడు. ఇన్నాళ్ళలో ఆయన వెళ్తుంటే కనీసం మనం కనిపించేది కూడా కాదు, చుట్టుపక్కల అంత బౌన్సర్లు వీళ్ళు వాళ్ళు అందరూ వెళ్లే వాళ్ళు, రకరకాల గుర్రాలు ఏనుగులు రథాలు అన్ని వెళ్తున్నాయి. ఇవాళ అలాంటిది చూసి పాపం ఆయన చూసి మనకు బాధేస్తుంది. చూడు, చతురంగ బలాలు వెళ్తుండేవి, ఆయన వెళ్తుండే, అటువంటి మహానుభావుడు ఆయన ఎలా వెళ్తున్నాడు చూడు. ద్రౌపదిని చూడాలంటే దారిలో పైన పోతున్న ఖేచరులు అంటే ఈ పక్షులు, అవి కూడా చూసేవి కాదు. అటువంటిది ఆమె ఇవాళ ప్రతి ఒక్కరూ చూసేటటువంటిది అయింది. ఈ రోజు ఇన్నాళ్ళు గంధం రాసుకున్న ఆమె ఇవాళ ఎండ చలి వాన వీటన్నిటికీ కూడా గురవుతుంది అని చెప్పేసి చాలా బాధపడతారు. ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మన ఇళ్లలో ఉన్న డబ్బులు కొట్టేద్దాం, మన ఇంట్లో ఉన్నటువంటి పైసలు తీసుకొని వెళ్ళిపోదాం, మన ఇంట్లో ఉన్న నగలు తీసుకొని వెళ్దాము, మన ఇంట్లో ఎక్కడైనా గుప్త నిధులు ఉన్నాయేమో తవ్వి తీసుకొని వెళ్దాం, వీళ్ళ వెనకాలే వెళ్ళిపోదాం. మనం ఈ ఊర్లో ఉండే ప్రసక్తి లేదు, ఇంకా వీళ్ళని అనుసరించి మనం వెళ్ళిపోదాము, ఈ ఊరు లోపల మనుషులు లేకుండా నిర్మానుష్యం చేసి పడేద్దాం, ఈ హస్తినాపురం నాశనం చేసేద్దాము,
మనం వెళ్ళిపోతే ఇక మిగతా పక్షులు అవి ఇవి అవన్నీ కూడా పారిపోవాలి ఇక్కడి నుంచి. అరణ్యంలో పాండవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడికే వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన బాధపడతాడు. ఎవరు? విదురుణ్ణి పిలుస్తాడు ధృతరాష్ట్రుడు. ఏం విదురా, ఏం జరిగింది అంటాడు. అంటే చెప్తాడు అనమాట, ధర్మరాజు వీళ్ళందరినీ చూసి ఎంత ఘోరంగా వెళ్ళారని. మనం గత వారం తెలుసుకున్నట్టుగా ధర్మరాజు ఏమో తన కోపం కనిపించకుండా ముఖం కప్పుకొని వెళ్ళాడని, అర్జునుడేమో శత్రు సంహారం, నేను ఇలాగా ఎన్ని బాణాలు వేస్తానంటే ఈ ఇసుక ఉంది కదా, ఇసుక ఎంతైతే గ్యాప్ లేకుండా ఉంటుందో ఆ రేంజ్ లో నేను బాణాలతో కొడతానని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళాడు. భీముడేమో భుజాలు విరుచుకుంటా అందరినీ నేనే చంపుతాను అని చెప్పేసి చెప్పాడు. నకులుడేమో ప్రపంచంలోనే అందగాడు, ఈ అమ్మాయిలందరూ ఇక్కడ నన్ను చూసి ఎక్కడ మనసు పారేసుకుంటారో, ఇన్ని రోజులు నన్ను చూడలేదు అని చెప్పేసి ఆయన ముఖమంతా ఇది చేసుకొని తలకాయ దించుకొనేమో సహదేవుడు తనను ఎవరు చూడకుండా మసి పూసుకొని అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ దారుణంగా వెళ్ళారు. అండ్ వీళ్ళందరి ముందేమో వేదమంత్రాలు సామవేదంలో పాటలు చదువుకుంటూ ధౌమ్యుడు వెళ్ళాడు. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దీన్ని ఎలా అయినా సరే కూడగొడదాము, ఇటువంటివే మీ ఇంట్లో కూడా జరుగుతాయి అని చెప్పి ధౌమ్యుడి ఉద్దేశం అయి ఉండొచ్చు. ద్రౌపదీదేవి ఎలా వెళ్తుందంటే జుట్టు విరబేసుకొని ఆమె ఘోరంగా వెళ్తుంది. ఆమె ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా నీ ఇంట్లో కూడా పిల్లలు, మీ భార్యలు, ఈ కౌరవుల యొక్క మొత్తం వంశము నాలాగా ఘోరంగా ఏడ్చుకుంటూ వెళ్తారు అని చెప్పేసి ఆమె ఉద్దేశం అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఇంతలోకే నారద మహర్షి అక్కడికి రావడం జరుగుతుంది. అతను ఒకటే మాట చెప్పేసి వెళ్ళిపోతాడు, ఎక్కువ మాట్లాడు. ఆయన ఏమంటాడు తెలుసా? 14 సంవత్సరాల తర్వాత దుర్యోధనుడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం కౌరవ వంశం అంతా నాశనం అయిపోతుంది అంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ధృతరాష్ట్రుడు ఇంకా కూడా బాధ లోపల నిండిపోతాడు అనమాట. నిండిపోయిన తర్వాత సరే ఏం చేస్తే బాగుంటది విదురా అంటాడు. అంటే మైత్రి చేసుకుందాము అన్నయ్య అంటే, సరే మైత్రి చేస్తే బానే ఉంటుంది, ఎందుకంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఆయన ద్రుపదుడు కుమారుడు ఉన్నాడు ధృష్టద్యుమ్నుడు, తన చెల్లెలికి బాధపడితే ఊరుకుంటాడా? ఊరుకోడా ఆయన. సో తను కూడా వస్తాడు. ఇదే విధంగా చాలా మంది వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళపైన సింపతి ఫ్యాక్టర్ చాలా ఉంది. అందరు కూడా మనని అసహించుకుంటున్నారు. అన్ని రకాల శకునాలు కూడా మనం చూస్తున్నాం. సమాజంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఆలోచిస్తున్నాము. శకునాలు కూడా ఘోరంగా జరుగుతున్నాయి. సో అందులోపల మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, పాంచాలి ఎవర్రా? ఆమె అయోనిజ, మనుషులకు పుట్టిన ఆమె కాదామె. అగ్నికుండంలోంచి పుట్టింది, సర్వధర్మాలు తెలిసింది, కీర్తిమంతురాలు, మహానుభావురాలు. ఆమెని మనం సభకు తీసుకొచ్చి నాశనం చేశాంగా. మనం చాలా 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 తప్పు చేశాము. ఆమెని ఈ దుర్యోధనుడు, ఈ కర్ణుడు, ఈ పాపాత్ములు ఇద్దరు, ధృతరాష్ట్రుడికి ఎంత కోపం, ఊగిపోతాడు. ఒక టైంలో నువ్వు అన్నది కరెక్టే. ఈవెన్ గాంధారి, ఇంత అసూయ ఉన్న గాంధారి కూడా వాళ్ళని రిలీజ్ చేయమంటే, నాకే పుత్ర, దీంతో నేనే తప్పు చేశాను, ఈ తప్పంతా నాదే అని చెప్పి ఎట్లాగా మరి మనం ఏం చేద్దాము, వీళ్ళని విడిపించేస్తేనే బాగుంటుంది అంటే సంజయుడు కూడా అదే అంటాడు. పాండవులతో శాంతి మంచిది మహారాజా, వాళ్ళని ఆ సమయంలో నువ్వు ఆలోచించు అని చెప్పేసి. కానీ ఏం చేయాలి, నేను పుత్రహితం అనేటటువంటి దాని వల్ల నేను బాధపడ్డాను అని అంటాడు. వీళ్ళేమో అడవిలోకి అందరూ అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. చాలా ఘోరంగా బాధపడుకుంటూ అలా అందరూ వెళ్తూ ఉంటారు అనమాట. ద్రౌపదిని తీసుకొని ధౌమ్యుడు వెళ్తాడు. ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అవుతారు వీళ్ళని. వాళ్ళందరినీ తీసుకొని వెళ్తారు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ విదురుని దగ్గర తీసుకొస్తాడు. ఏం నువ్వేమో బృహస్పతి లాంటి వాడివి, వాళ్ళు ఎలాగో అరణ్యానికి వెళ్ళిపోయారు కదా, నువ్వే మంచి చెడు చెప్పాలి. ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది, మంచి చెడు నువ్వే చెప్పాలి. ఈ పాండవులు కౌరవులు నీకు ఇద్దరు సమానమే కదా, వాళ్ళ వల్ల మనకేం ఉపద్రవం జరగదు కదా, ఏమంటావు, నీ ఐడియా ఏంది ఒకసారి చెప్పు అంటాడు. ఆయన అంటాడు అనమాట, ఎప్పుడు కూడా ధర్మం ఇంపార్టెంట్, ధర్మాన్ని ఫాలో అయ్యేటటువంటి పంచ పాండవులు ఇక్కడికి వెళ్ళిపోయారు, నా మాట విను, వాళ్ళని తీసుకురా. మళ్ళీ నేను ఇదే మాట వాళ్ళు అరణ్యం వెళ్లే ముందు కూడా చెప్పాను. ఇప్పుడు అరణ్యంకి వెళ్తున్న సమయం వెళ్ళిపోయి చాలు అయింది, ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, వాళ్ళది వాళ్ళకి అప్ప చెప్పు. ఓడించారు మీరు మోసము, పరాయి ధనంకి నువ్వు ఆశపడ్డం తప్పు అన్నయ్య. ఎందుకు అన్నయ్య ఇవన్నీ నువ్వు ఆశపడతావు, నా మాట విను, ఇంకొకసారి శకుని మాటలు వినకు అన్నయ్య అంటే. అప్పుడు ధృతరాష్ట్రుడికి ఏంటంటే, విదురుడిని ఎందుకు పిలిచాడు, చాలా రోజులైంది, విదురుడు ఏమన్నా మాట మారుస్తాడు, మా పర్వాలేదులే అన్నయ్య, ఊరుకో, మనకేం ఉపద్రవం జరగదులే అంటాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, కాదు నీకు ఉపద్రవం జరుగుతుంది అని చెప్పేసరికి నాకు కోపం వస్తుంది. నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాం విదురా, ఒకసారి చెప్పు, ఎంత బాగా చూసుకుంటాం నిన్ను, నా తమ్ముడివి, నిన్ను నాకంటే కూడా ప్రాణంగా చూసుకుంటాను, నా ప్రాణం కంటే కూడా ఎక్కువ చూసుకుంటాం, ఎంత ఆదరిస్తున్నాను, నిన్ను ఎంత అభిమానిస్తున్నాం. బృహస్పతి దగ్గర నువ్వు నేర్చుకొని వచ్చినటువంటి వాడివి, బృహస్పతితో సమానమైనటువంటి వాడివి నువ్వు కూడా పాండవుల గురించి మాట్లాడమేది. నా పిల్లలు నీకు పిల్లలు కాదా, నీకు కూడా వాళ్ళ పిల్లలే కదనయ్యా, ఎందుకయ్యా ఇట్లా మాట్లాడతావు? ఆది పర్వం అయిపోయింది, సభా పర్వం అయిపోయింది, ఇప్పుడు అరణ్య పర్వంలోకి వచ్చినాక కూడా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎట్లా?
ఇది న్యాయమా? నీకు ఇంత బాగా చూసుకుంటున్నాం నేను, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో. నీకు బహిష్కరిస్తేనే బెటర్. నీతోని నీకు ఏంటంటే నువ్వు అన్ని రకాలుగా అన్ని కోరికలు తీర్చినా కూడా ఏ విధంగానైతే వేశ్య తన పార్టీలు మార్చేస్తుంటుందో అసలు నువ్వు కూడా పాపాత్ముడివే. నువ్వు కూడా ఎన్ని నీకు ఇచ్చినా ఎంత బాగా చూసుకున్నా బుద్ధి నీకు అటు పాండవుల పైననే ఉన్నది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. ఇక అప్పుడు ఈయన విదురుడు చాలా బాధపడతాడు, అన్నయ్య అలా అన్నాడని చెప్పేసి మెల్లగా తను కూడా నడుచుకుంటూ హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వీళ్ళు కామ్యక వనం అని ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ కామ్యక వనంలో పాండవులు అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇట్లా నన్ను దేశ బహిష్కారం విధించాడు. ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఓ ఓకే, విధించాడా అని చెప్పేసి బాధపడతాడు అన్నమాట. బాధపడిన తర్వాత అప్పుడు ఎలాగ మరి అంటే ఏం చెప్పమంటావు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఎంత ధర్మబోధ చెప్పినా కూడా వినడం లేదే మీ పెదనాన్న, ఏం చేయమంటావు? ఆయన ఈ టైంలో ఎట్లా ఉన్నాడంటే తామరాకు పైన నీటి బిందులు ఇట్లా ఉన్నాయి, తక్కువ జారి కింద పడిపోతున్నాయి అంతే. నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా మీ పెదనాన్న వినడం లేదు. నువ్వేమో పెదనాన్న బాగున్నాడా, పెద్దమ్మ బాగుందా, ఇవన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు ధర్మపరుడివి, ఎంత చెప్పినా వినటం లేదు వాళ్ళు. జూదము వద్దు 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 అని చెప్పి వాళ్ళకి చెప్పాను. నీకు కూడా రెండోసారి నేను చెప్పాను ధర్మరాజా, నువ్వు రెండోసారి పంతం మీద పడ్డావు. రెండోసారి నిన్ను ఆపమని నేను చెప్పాను, భీష్ముడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పారు. అప్పుడు నువ్వు కొద్దిగా పంతంలోకి వచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఓరిమితో ఉండండి, ఇంకా ఏం చేస్తాము. ఇంకా ఎవడైతే సహనంగా ఉంటాడో, ఎవడైతే క్షమ పాటిస్తాడో వాడు ఈ ప్రపంచాన్ని గెలుస్తాడులే, బెంగపడకు, నేను మీతోటే ఉంటాను ఇంకా అంటాడు. అనగాని ఇక అక్కడ ధృతరాష్ట్రుడు కొన్ని రోజులు చూస్తాడు. ఇక ఆయన ఇక రోజు విదురుడితోటి మాట్లాడడం ఆయనకి అలవాటు. విదురుడు లేకుండా ఆయన ఒక్క నిమిషం ఉండలేడు. ఇంకా బోర్న ఏడుస్తాడు. మళ్ళా సంజయుని పిలుస్తాడు. ఏ అవసరం వచ్చినా సంజయుడే. సంజయుడు అతనికి ఇంటర్నల్ ఆఫీసర్ అన్నమాట, అంతరంగిక అధికారి అని అంటాం కదా మనం. ఈయనకి కావాలంటే డ్రైవింగ్, ఈయన మెర్సిడీస్ బెంజ్ లో వెళ్తుంటాడు ధృతరాష్ట్రుడు. ఆ కార్ ఈయననే డ్రైవ్ చేస్తాడు. లేదు నాకు పోర్షే కావాలంటే ఈయన పోర్షే తీసుకుంటాడు. జాగ్వార్ కార్ పెట్టు అంటే జాగ్వార్ కార్, ఏ కారు కావాలంటే ఆ కారు డ్రైవ్ చేయగలడు ఆయన. అది కాక ఏంటి, ఈయన మంచి మాటలు చెప్పడంలోనే, ధర్మం చెప్పడంలో ఏమి వెనకాడాడు. బట్ అట్ ద సేమ్ టైం ధృతరాష్ట్రుడు ఏం చేయమంటే అదే చేస్తాడు. మొత్తం విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అంటాడు, అక్కడ కోతిని చూపించి ధృతరాష్ట్రుడు అంటాడు, ఈ కుక్కేంద్ర ఇట్లా ఉంది అంటాడు. సంజయుడికి తెలుసు అది. అవునవును, కొన్ని కోతులు కుక్కల్లాగా ఉంటాయని చెప్తాడు అంతే. అంతేగాని అది కోతి కాదు కుక్క, ఇట్లా ఇట్లా మాట్లాడడం ఆయన ఎప్పుడు చేయడు అనమాట. ధృతరాష్ట్రుడిని ఎప్పుడు ఆయన బాధ పెట్టాడు. విదురుడు వీళ్ళందరిలాగానే తెలివిగలవాడు అయినప్పటికీ కూడా ఆయన ఏంటంటే రాజు మాటని ఎప్పుడు కూడా జవదాటాడు. ఆయన చెప్తుంటాడు అన్నమాట, ఈయన బాధపడుతుంటే మీరు బర్రీ అవ్వద్దు, నేను వెళ్తాను ఆయన దగ్గరికి, వెళ్ళి మీ బాధకి నేను నివారణ కలిగించే మాట నాది, నేను తప్పకుండా వెళ్తాను. వెళ్ళి ఆయన ఎట్లయినా మీ తమ్ముడిని నేను తీసుకొని వచ్చే బాధ్యత నాకు తెలుసు. అంటే నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు, నేను నిద్రపోవడం లేదు, నేను చచ్చిపోతాను, నా ఆరోగ్యం బాగాలేదు, తమ్ముడు లేకుండా నేను ఉండలేను. చెప్పు, నువ్వు ఈ మాటలన్నీ చెప్పు, నువ్వు చూస్తున్నావు కదా నేను ఒక్కరోజు సరిగ్గా పడుకున్నాను నా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత. సరే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ఈయనను చూడగానే, సంజయ్ని చూడగానే అందరూ చాలా ముడిసిపోతారు. అడవి లోపల ముడిసిపోయి అన్ని విశేషాలు అడుగుతారు. అడిగిన తర్వాత విదురుడు ఇంకా క్యూరియస్ ఉంటాడు, అన్నయ్య గురించి ఏమన్నా చెప్తారా అని. చెప్పగానే ఆయన విదురుడు చేతులు పట్టుకొని చెప్తాడు, అరే బాబు, ఎంత బాధపడుతున్నాడో తెలుసా మీ అన్నయ్య నీ గురించి, ఏడుస్తున్నాడు. ఒక్క రోజు పడుకోలేదు ఆయన, అశాంతి అశాంతి అశాంతి, నిద్రపోవడం లేదు, అన్నం తినడం లేదు, తిన్నా కూడా నిద్ర రావడం లేదు, కంటికి కునుకు రావడం లేదు. ఏ విధంగా నేనేదో తెలియని ఆవేశం లోపల నిన్ను నొప్పించాడు, ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నువ్వు రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటే కుదరదు, నువ్వు ఇప్పుడు నాతో వెంట పెట్టుకొని రావాలి, లేకపోతే ఆయన చచ్చిపోతానని చెప్తున్నాడు నాతోటి. చనిపోతాడు, ఆరోగ్యం కూడా బాగాలేదు ఆయనకి, నువ్వు వచ్చి తీరవలసిందే అనగాని అని ధర్మరాజుతో చెప్తాడు, నువ్వైనా చెప్పవయ్యా, మీకంటే కూడా మీ పెద్దనాన్నకి ఎక్కువ అవసరం ఉంది, మీ పిన్నాన్న అవసరము, విదురుని అవసరము ధృతరాష్ట్రుడికి ఎక్కువ ఉంది, నువ్వు చెప్పు కదా ధర్మరాజా, నీకు ధర్మం తెలుసు కదా అంటే అప్పుడు ఈయన విదురుని బతిలాడతాడు, పిన్నాన్న నువ్వు వెళ్ళిపో, చిన్నాన్న నువ్వు వెళ్ళు, బాగుండదులే, ఇంకా ఆయన అంత ప్రేమిస్తున్నాడు, మీ అన్నగారిని అలా బాధ పెట్టకూడదు అని చెప్పేసి అనగానే అప్పుడు వస్తాడు అనమాట. రాగానే ఇంకా ధృతరాష్ట్రుల్లో కౌలించేసుకుని నువ్వు నన్ను క్షమించేశావు, నాకు తెలుసు నువ్వు క్షమాగుణం చాలా అంటే నేను మారుతాను అని ఎప్పుడు చెప్పాలి అతను, నీకు క్షమాగుణం చాలా ఉంది, నువ్వు చాలా తొందరగా క్షమించేస్తావు తమ్ముడా, నువ్వు లేకపోతే నేను బతకలేకుండా ఉన్నాను అంటాడు. మెల్లగా దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళు నలుగురు చూస్తుంటారు. మెల్లగా కర్ణుడు అంటాడు అనమాట, మళ్ళీ వచ్చిండు రా పాండవ పక్షపాతి. ఈ కర్ణుడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అర్జునుడు అంటే ద్వేషంతో పెరుగుతాడు.
దాంతో ఏంటంటే పాండవులు అనే దానికంటే కూడా అర్జున ద్వేషి అని అంటే బాగుంటదేమో కర్ణుడిని. అది అలాంటి మాట ఇక్కడ రాయలేదు, నేను అంటున్న మాట. మళ్ళీ మీరు వేదవ్యాసుడు రాశాడు అనుకోకండి. ఈ కార్ల గురించి అన్ని వేదవ్యాసుడే రాశాడు. పోరుషికారు అవన్నీ చెప్పాయి కదా, అవన్నీ వేదవ్యాసుడే రాశాడు, అవి నేను అనలే. ఓకే అని చెప్పేసి అప్పుడు శకుని అంటాడు అనమాట, దుర్యోధన మళ్ళీ నువ్వు పసివాడిలాగా ఉన్నావు, ఒక పని చేద్దాం, ధర్మరాజు సార్ కొంచెం ఎక్కువ టైం తీసుకోండి సార్, నిదానంగా చెప్పండి. చాలా బాగుంది. అదే ఇవాళకి అయిపోయింది క్లాస్, ఇంకొక 2 నిమిషాలు. సో అప్పుడు శకుని అంటాడు అన్నమాట, దుర్యోధన ధర్మరాజు వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఇప్పటిదాకా చెప్పింది మనం ఇంతకు ముందు చెప్పినవన్నీ చెప్పుకున్నామండి. ఇవాళది జస్ట్ ఒక 5 నిమిషాలు అయిందంతే స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు మనం మీరు పాత వీడియోలు ఒకసారి చూడండి. ఇవాళ మనం 35 మినిట్స్ రివిజన్ చేసుకున్నామో, ఆ 35 మినిట్స్ రివిజన్ చేసుకున్నది మనం ఇంతకు ముందు చెప్పుకున్న 18 వీడియోలలో తెలుసుకున్నది. ఇవాళది ఒక 5 నిమిషాల ముందు స్టార్ట్ అయింది. అరణ్యవాసం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడే కదా. సో ధర్మరాజు సత్యపరుడు, సత్య ప్రతిజ్ఞ ఉంది ఆయనకి, ఆయన వెనుకకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి ఒకవేళ వచ్చాడనుకో, వస్తే అప్పుడు రాని, మనం వాళ్ళ లోపల లోపాలు బయట పెట్టి వాళ్ళని మళ్ళా పదవి భ్రష్టులను చేసేద్దాం అనగానే దుర్యోధనుడు కామ్గుంటాడు. ఉండగానే ఈయనకు అనిపిస్తుంది, ఓకే నచ్చలేదు, నేను చెప్పినటువంటి మాట నచ్చలేదు ఈయనకే. సరే ఒక పని చేయండి, మీరందరూ ఆయుధాలు తీసుకోండి, అరణ్యంలో ఉన్నారు కదా వాళ్ళు, ఆ టైం లోపల వాళ్ళు దుఃఖంతో బాధతోటి చంపి పారేద్దాం. ఈ టైం లోపల వాళ్ళని చంపడం చాలా సులభం కూడా అనగానే అందరూ చాలా సంతోషపడతారు, ఆయుధాగారం వైపు నడుస్తారు. సో అదే టైంకి అక్కడికి వ్యాసుడు రావడం జరుగుతుంది, వేదవ్యాసుడు. ఆయన వచ్చేసంటాడు, తప్పు ఏం చేస్తున్నారు మీరు, ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి నాయన ధృతరాష్ట్రునితో చెప్తాడు అనమాట. చూడు మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతోని కలహం మంచిదిగా, నువ్వు నీ పిల్లల్ని కనుక అదుపులో ఉంచుకోకపోతే చాలా డేంజర్. దుర్యోధనుడు అసలు నిజం చెప్పాలంటే ఈ దుర్యోధనుడు అడవికి పంపిస్తే బాగుండేది. పాండవులతోని కొన్నాళ్ల పాటు తిరిగితే పాండవుల మంచి గుణాలైనా ఈయనకు వస్తాయి. వేదవ్యాసుడు చెప్తున్నాడు, పాండవుల మంచి గుణాలు దుర్యోధనుడికి రావాలి, కొన్నాళ్ళు ఈయనను పంపిస్తే బాగుంటది. పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు గాని కనీసం ఒక మానవ ప్రయత్నం అయితే చెయ్యాలి కదా, ఏమిటి నీ కొడుకు ఇంత నాశనం అయిపోయాడు అని చెప్పి వేదవ్యాసుడు అంటాడు. అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, వద్దని నేను చెప్పానయ్యా, జూదం వద్దని చెప్పాను, ఒక టైంలో గాంధారి కూడా వద్దని చెప్పింది, కానీ నేనే పుత్ర ప్రేమతో ఇది చేశానంటే వేదవ్యాసుడు అంటాడు, నాకు తెలుసయ్యా పుత్ర ప్రేమ ఎంత ఘోరమైనదో నాకు తెలుసు. ఒకసారి ఇట్లానే సురభి గోమాత ఎవరైతే ఉందో ఆమె చెప్తుందనమాట, నా పిల్లల్లో ఎవరికి బాధగా ఉంది, పాపం ఆ ఎద్దుల బలాన్ని నాశనం చేసేసి వాటిని నాగళ్ళ కట్టి ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళని చాలా హింసించి పొలాలలో వాడుతున్నారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నీకు అన్ని ఆవులు సమానమే కదా, ఈ ఒక్క ఎద్దు ముసలిది అయిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు అంటే, నీకు ఇంత 1000 మంది సంతానం ఉన్నారు కదా ఆవులు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, బిడ్డలందరూ నాకు సమానమే, ఎవరు బాధపడ్డా కూడా నేను తట్టుకోలేను అని చెప్పేసి కామధేను కుమార్తె అయినటువంటి సురభి చెప్పింది. కాబట్టి అందరి పిల్లలు సమానమే, నీకు 100 మంది పిల్లలు ఉన్నా కూడా నీకు సమానమే, పుత్ర వ్యామోహం నీకు ఉన్నదే అన్నమాట నేను ఒప్పుకుంటాను. సురభి చెప్పినట్టే పిల్లల ప్రేమ తనకు ఎక్కువ అని, నీకు కూడా పిల్లల ప్రేమ ఉంది అనేది నేను గుర్తించాను. కాకపోతే మీరేంటంటే చేస్తున్నది తప్పు మాట, దుర్యోధనుడిని ఒప్పించండి మీరు. అప్పుడు ఈయన అంటాడు, సరే ఒక పని చేయండి, మీరు చెప్పిందంతా కరెక్టే, దుర్యోధనుడిని మీరు ఒప్పించండి, మీరు అయితే బాగా చెప్తారు అని అనగానే అప్పుడు ఆయన అంటాడు, నేను చెప్పడం కాదు, మైత్రేయ మహర్షి వచ్చాడు, ఈయన శ్రీకృష్ణుడికి చాలా దగ్గరవాడు, చాలా మహానుభావుడు, ఆయన చెప్తాడులే అని చెప్పి. అప్పుడు ఈయన చూస్తాడు, మైత్రేయుని చూసేసరికి ధృతరాష్ట్రుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయనను కూర్చోబెడతాడు, అర్ఘ్యం ఇస్తాడు, పాద్యం ఇస్తాడు, మంచి ఆసనంలో కూర్చోబెడతాడు, పూజ చేస్తాడు, కావలసిన ఆహారాలన్నీ తెప్పిస్తూ. మీరు హస్తినాపురం వస్తూ దారి లోపల పాండవులను చూసేసి వచ్చారు కదా, ఎలా ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా ప్రతిజ్ఞలు చేశారు, ఎన్నో ఘోరమైన ప్రతిజ్ఞలు చేశారు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నారా వాళ్ళు, ఎలా ఉన్నారు వాళ్ళ లోపల ఇంకా ఎంత కొట్లాడుకున్నా ఆ 5 ఈ 100 మంది ఒకళ్ళొకళ్ళు ప్రేమనే కదా, సోదరులే కదా, ఆ ప్రేమ ఏమన్నా తగ్గిపోయిందా, ఇంకా అలాగే ఉందా అనగానే, నేను నిజమే వెళ్తూ చూశాను, వాళ్ళందరూ కూడా ఈ జింక చర్మాలు కట్టుకొని ఋషులలాగా కనిపిస్తున్నారు, వీళ్ళని చూడడానికి ఇంకెంతో మంది ఋషులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నీ పిల్లలు చేసింది దుర్బుద్ధి, చాలా తప్పైనటువంటి విషయం, దొంగ జూదం చెప్పేసి ఆడారు వాళ్ళని, అందులోపల ఓడించారు. సో వారిని చూడడానికి అందరూ వస్తున్నారు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, నువ్వు కామ్గా ఉన్నావు కాబట్టి నీ గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు, నీ ఖ్యాతి ఏమైంది చెప్పి ఇప్పుడు,
నువ్వు ఒక్క పుత్ర ప్రేమ కోసమని ఎంత మంది నీకు ఎగనిస్ట్ గా అయ్యారో తెలుసా? ఎంతమంది నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తెలుసా? నీకు ఖ్యాతి ఎంత సన్నగిల్లిందో తెలుసా? దుర్యోధన, నేను చెప్తున్నాను, నా మాట విను. మీ నాన్నకి చెడ్డ పేరు తెచ్చావు, నీకు శ్రేయస్సు చెప్తున్నా. శ్రేయస్సు ఏంటంటే వాళ్ళని నీ అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళతో ప్రేమగా ఉండు, ద్రోహబుద్ధి ఉండద్దు. వాళ్లకు, పాండవులకి, లోకానికి, అందరికి, మీ ఇద్దరి గొడవలకు లోకం కూడా ఎంత అశాంతిగా గొడవుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. సో భీముడు మామూలు మనిషి కాదు, పెద్ద పెద్ద రాక్షసులని వాళ్ళని వీళ్ళని చంపాడు. ఇవాళ వాళ్ళు ఓపిక పడుతున్నారు. జరాసంధుని భీముడు ఉత్త చేతులతో చంపేశాడు తెలుసా? శ్రీకృష్ణ భగవానుడు అందరికంటే గొప్పవాడు, ఆయన నాకు గురువు కూడాను. ఈ మైత్రేయి గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మీకు భాగవతంలో చెప్పాను, సో అందుకోసం మళ్ళీ రిపీట్ చేయడం లేదు. ఆయన తర్వాత ఈ యోగా విద్య ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఆయనే అన్నమాట. మనకు భాగవతం కూడా మైత్రేయ విదురుడు మధ్య సంభాషణ అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మీకు అందరికీ గుర్తే ఉండుంటుంది, అది మీ మెమొరీ నాకంటే ఎక్కువ. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎవరంటే ఇష్టంగా ఉన్నాడు? పాండవులంటే ఇష్టంగానే ఉన్నాడు కదా. ఈ ద్రుపద మహారాజు ఉన్నాడు, ఆయనకు వీళ్ళందరూ పిల్లలు, ఉప పాండవులందరినీ వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉప పాండవులు, వాళ్ళని పట్టుకొని వెళ్తున్నారు. సో ఈ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా మీకు ఎగనిస్ట్ గా అవుతున్నారు. లేని శత్రుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు అంతే. అప్పుడు దుర్యోధన ఏం చేస్తాడంటే ఇట్లా కాళ్ళు ఊపుతూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా, ఇట్లా కూర్చున్నప్పుడు ఇలా కాళ్ళు ఇలా తొడలు ఇలా ఊపుతాం చూడండి, ఇట్లా ఊపడం లాంటివి చేయకూడదు. అది కాక మధ్య లోపల ఇట్లా ఏం చేస్తాడు, ఇట్లా చేతితోటి ఇట్లా తొడదరుచుకుంటాడు. ఇట్లా తొడ చరుస్తే మీనింగ్ ఏంటంటే నేను గొప్పవాణి అని చెప్పి, తొడగొట్టి చెప్పరా అని అంటారు కదా, తొడగొడుతూ ఉంటాడు. తర్వాత కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటాడు. ఈయన మైత్రేయ మహర్షి చూస్తాడు ఇట్లాగా, ఏ క్యా కర్రా భయ్, ఏమిటిది పరమ దుర్మార్గమైనటువంటి ప్రవర్తన అని చెప్పేసేసి భూమి మీద ఇట్లా పాదాలతో ఇట్లా కొడుతూ ఉంటాడు. దుర్యోధన, మూఢుడా, పాపాత్ముడా, ఇది చెప్పినంత నేను ఎవరి కోసం చెప్పాను తెలుసా? నీ హితవు గురించి చెప్పాను, నీ మంచి కోసం చెప్పాను. నీకు ఎట్టి పరిస్థితుల్లో చెడు జరగకూడదని మీ నాన్న బాధపడుతున్నాడు, ఇంతమంది బాధపడుతున్నాడు, నీకు అర్థం అవడం లేదా? నువ్వేం చేస్తున్నావు? కాళ్ళని నేల రాస్తూ తొడ మీద కొడుతూ కాళ్ళని ఇట్లా లేపుతూ కొడుతుంటావా? నువ్వు చేస్తున్నటువంటిది చాలా ఘోరం. గుర్తుంచుకో, ఈ రోజు నేను శాపం పెడుతున్నా నీకు. భీముడిని తొడ విరగొట్టి ఘోరంగా నిన్ను చంపుతాడు అని. ఆయన అప్పుడు ధృతరాష్ట్రుడు వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. అంత మాట అనకండి మహానుభావ, అంత మాట అనకండి. ఆల్రెడీ భీముడు ప్రతిజ్ఞ చేశాడు, దాని గురించి చెప్పమంటే మీరు కొత్త శాపం పెట్టిపోతున్నది ఏంది? అసలే బెంగబట్టి మేముంటే మిమ్మల్ని పట్టుకుని వాళ్ళ శాపాలు మర్చిపోయి మళ్ళీ సోదర ప్రేమతో ఉన్నారా లేదా అనుకుంటే మీరేంటి మళ్ళా వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు? తప్పు. నన్ను ఏం చేస్తే మీరు ఈ శాప విమోచనం చేస్తారంటే, శాప విమోచనం చాలా సింపుల్. దుర్యోధనుడు వెళ్ళి వాళ్ళని కాళ్ళు పట్టుకొని వెంటనే తీసుకురమ్మను అంతే. పాండవులను ప్రేమించడం నేర్చుకోమను, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయమను అంతే. ఏం కాదు, అప్పుడు నేను పెట్టిన శాపం పనిచేయదు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగ. జై శ్రీకృష్ణ. సూపర్ ఫాస్ట్ సూపర్ స్లో 2 పర్వాలు పూర్తి చేసుకొని 3వ పర్వం లోపల ప్రవేశించాము. 3వ పర్వము చాలా రోజులు పడుతుంది, చాలా పెద్దది, 299 అధ్యాయాలు ఉన్నటువంటిది అన్నమాట ఇది. సో చాలా పెద్దది ఇది అనన్య పర్వం. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సార్. వందే భారత్ విన్నర్ సార్. కళ్ళకు కట్టినట్టు లైవ్ చెప్పేసారు. టెలికాట్ సార్, లైవ్ టెలికాట్ అలా పిక్చర్స్ కనిపించేది సార్, మీరు చెప్తే. గురువు గారు మాకు మేము సినిమా చూసేసాం ఇక్కడ. అదృష్టం, నా ఒక్క అదృష్టం. నిమిషం కూడా కదలకుండా వినేసాం సార్ అంతా. మీరంతా కూడా 1.5 నడుస్తుంది సార్, 1.5 పెట్టుకుంటాం కదా వీడియో స్పాట్. మీరందరూ కూడా, మీరు స్పీడ్ చెప్పినా అర్థమయ్యేటట్లుంది, మీరు అందరూ స్పీడ్ చెప్పినా కూడా బాగానే ఉంది. మీరందరూ కూడా ఇదే స్పీడ్ లో వేరే వాళ్ళకి చెప్పండి, అప్పుడు మీకు అన్ని వచ్చేస్తాయి. కళ్ళు మూసుకోండి, అన్ని మీరు అది కళ్ళ ముందు అనుభవిస్తూ వెళ్ళిపోండి అంతే. ఏమీ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఉదంకుడు వృత్తాంతము, జరత్కారు, మొత్తం ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి అంత కథని ఇంత సీక్వెన్స్ లో అంటే కథ మర్చిపోయే అవకాశం లేదు. తత్వమైన అటు ఇటు అవుతుంది కానీ కథ మీరు మర్చిపోరు. కాబట్టి చక్కగా విని మీరు ఇంకో 2-3 చెప్పండి, మీరు మర్చిపోరు. ఇదే నేను మహాభారతం, సంపూర్ణ మహాభారతము 2.5-3 గంటల లోపల మొత్తం చెప్పాను. రెండు భాగాలుగా చెప్పేశాను ఆల్రెడీ ఇంతకు ముందు. నా పాత వీడియోలు చూసినట్టయితే మీరు
మొత్తం చెప్పేశారు. టక 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 ఒక్కొక్క పర్వం 15 మినిట్స్ 20 మినిట్స్ ఒక్కొక్క పర్వం 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా. సో కాబట్టి ఏంటంటే ఇది ఎంత వింటే మీకు కథ అంత ఈజీగా గుర్తుంటుంది. సో లక్కీగా అందరికీ తెలిసినటువంటి కథలు కాబట్టి ఇంకా సులభం కూడాను. జై శ్రీకృష్ణ. మైత్రేయుడు గురించి జస్ట్ కొద్దిగా చెప్పండి సార్. మైత్రేయుడు ఎవరు? మైత్రేయ మహర్షి మీరు భాగవతంది చూడండి, చాలా డీటెయిల్ గా చెప్పాను. మైత్రేయ మహర్షి ఏంటంటే ఈయన ఈ రాసినటువంటి విష్ణు పురాణాలు ఇటువంటి పురాణాలు అన్ని కూడా ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉండి రాయించినటువంటివి అన్నమాట. ఈ భాగవతము కూడా మైత్రేయ విదుర సంభాషణనే. అది కాక శ్రీకృష్ణుడు ఏం చేశారంటే తన యొక్క శక్తిని ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి, తనలో ఉన్న శక్తిని. అందుకని తన అవతారం సాధించేటప్పుడు తనలో ఉన్న మొత్తం శక్తిని కూడా మైత్రేయ మహర్షికి అప్పచెప్పాడు. మొదలు ఒక పాయింట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజయోగ అని ఒకటి ఉందన్నమాట. దాన్ని భగవంతుడు ఉత్తర గీత లోపల చెప్పాడు అనమాట. ఈ ఉత్తర గీత లోపల ఏం చేశాడంటే ఆయన, సో ఆ ఉత్తర గీత లోపల భగవంతుడు రాజయోగం గురించి చెప్పాడు. అంటే సోహం అనేటటువంటి మంత్రాన్ని ఎలా చదవాలి, ఆ మంత్రం చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా చెప్తాడు అర్జునుడికి. దాన్ని ఉత్తర గీత అంటాం. అది మనము 15-20 భాగాలలో తెలుసుకున్నాం. సో అది వీలున్న వాళ్ళు చూసుకోండి. ఆ జ్ఞానం అంతా కూడా వేస్ట్ అవ్వకూడదు. రాజయోగం ఎందుకు ఒకే అధ్యాయంలో చెప్పారు భగవద్గీతలో, పెద్ద భగవద్గీతలో. మరి తర్వాత అర్జునుడు అడుగుతాడు, బాబా నేను అప్పుడు మొత్తం టెన్షన్ లో సరిగా విన్నాను, సరిగా వినలేదు. సో నువ్వు ఇంగ్లీష్ లో గానీ హిందీలో గానీ చెప్పు, లాస్ట్ టైం తెలుగులో సంస్కృతంలో చెప్పావు, ఈసారి నాకు ఇంగ్లీష్ లో చెప్పు అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఆయన ఉత్తర గీత చెప్తాడనమాట. ఆ ఉత్తర గీత అత్యద్భుతమైనటువంటిది. ఆ ఉత్తర గీతలో ఉన్న జ్ఞానం మొత్తము కూడా మైత్రేయ మహర్షికి అందిస్తాడు. సో మైత్రేయ మహర్షి చెప్పన్నటువంటి చిరంజీవి. మళ్ళొకసారి చెప్తున్నాను, చిరంజీవుల లిస్టులలోకి రానటువంటి చిరంజీవి. సో శ్రీకృష్ణుడి యొక్క శక్తి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏదైతే వ్యాపించి ఉన్నదో, ఇప్పుడు కల్కి సినిమా చూసాం కదా, అశ్వత్థామ ఏ విధంగానైతే బతికి ఉన్నాడో అదే విధంగా ఇప్పటికీ కూడా మైత్రేయ మహర్షి బతికే ఉన్నాడు. ఎవరెవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క శక్తిని ఇవ్వడానికి ఆయన ముందుకొస్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇదే మనకు నారాయణీయం విషయం లోపల కూడా ఏంటంటే ఆయన గురువాయూరు ప్రాంతానికి గురువాయూరు అలా వెళ్తే మీకు కుదరదు. ఉత్తగా వెళ్ళి అందరూ గుంపులుగా వెళ్ళకండి. గురువాయూరు వెళ్తే ప్రశాంతంగా వెళ్ళండి, మంచిగా ప్రశాంతంగా దైవ దర్శనం, వీడిని తోసి వాడిని తన్ని అట్లా చేయకండి. మీకు దేవుడి శక్తి కావాలి అంటే ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్ గా ఉంటే గానీ దేవుడి శక్తి మనం స్వీకరించలేము. సో ఆ మైత్రేయ మహర్షి అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడి శక్తిని తను స్వీకరించాడు అని చెప్పేసి చెప్తారు అనమాట. సో ఆయన విష్ణు పురాణము కూడా ఈ మైత్రేయ మహర్షి వినడం ద్వారానే మనకు తెలిసింది అని చెప్పేసి మనకు కథ. అంత గొప్పవాడు మైత్రేయ మహర్షి. జై శ్రీకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ సూతముని ఒక్కడే కదండి, ఇద్దరని చెప్పారు మీరు, ఎక్కడా వినలేదు. ఫాదర్ అండ్ సన్ ఉంటారు ఇద్దరు. నేను ఇంతకు ముందు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మొదట ఆయన పేరు రోమహర్షణుడు లేదా లోమహర్షణుడు అంటారు. ఆయన కొడుకు ఉగ్రశ్రవుడు. ఇద్దరు పెద్ద సూతుడు, చిన్న సూతుడు. మనకి ఇది చెప్పింది చిన్న సూతుడు, ఉగ్రశ్రవుడు. ఈ ఉగ్రశ్రవుడే మనకి పురాణాలన్నీ చెప్పేది. పెద్ద ఆయన పేరు రోమహర్షణుడు. ఆయనని పెద్ద సూతుడు అంటారు, పెద్ద సూతుడు. ఈయనేమో సౌతి అంటారు అన్నమాట. సూతుడు అనే దాంట్లో అర్థం ఏమన్నా ఉందా సార్? సూతుడు అంటే యాక్చువల్ గా డ్రైవర్ అని మీనింగ్. అంటే మన లోపల ఆధ్యాత్మిక శక్తిని ముందుకు తీసుకెళ్లేవాడు అనేటటువంటి ఒక మీనింగ్ అయితే ఉంది. బహుశా అదే అయ్యి ఉండొచ్చేమో మరి. బహుశా ఉండొచ్చు, ఇంకో మీనింగ్ ఉంది, నాకు తెలియకపోవచ్చు. బట్ జనరల్ గా సూతి అంటే ఏంటంటే ముందుకు తీసుకెళ్లేవాడు అని లెక్క. ముందుకు తీసుకెళ్లేవాడు అంటే మనలో ఆధ్యాత్మికాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు అని అయ్యి ఉండవచ్చు. ఇంకా కూడా ఏదైనా మీనింగ్ ఉందేమో, నేను ఎప్పుడైనా చూసి చెప్తాను. అందుకే కదండి ఆయన పురాణాలు చెప్తుంటే మనం వింటూ ముందుకు వెళ్తున్నాం అన్న ఉద్దేశం అయి ఉంటుంది. సూత్రుడు అంటే నడిపించేవాడు అన్న మీనింగ్ అనమాట. సో దానికి మరి ఇంకో ఏమైనా మీనింగ్ ఉందేమో కూడా నేను చూస్తాను. మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను కూడా చూసి చెప్తాను. జై శ్రీకృష్ణ. అందరికి నచ్చిందా? అన్నిటికంటే గొప్పదైన అరణ్య పర్వము. చాలా రోజులు పడుతుంది, సో కొద్దిగా ప్రశాంతంగా వినండి. తర్వాత మళ్ళీ ఇలాగే సూపర్ ఫాస్ట్ రివిజన్ ఇస్తాను. నేను రివిజన్ ఇవ్వడం పక్కన పెట్టేయండి. మీరు చదువుకుంటే నేను రివిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా చదివితే రివిజన్ ఇవ్వరు. సో రివిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సినిమా చూపిస్తుంటే మేము చదవడానికి ఎందుకు కష్టపడతాం సార్? అదే కదా.
అదృష్టం, నా అదృష్టం బాగుంది. ఇవాళ అందరు సినిమా చూశారు. రోజు అయితే నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ కూడా కొంతమంది వెళ్ళుంటారు. ఎవరు ఎంతమంది వెళ్ళారండి? వెళ్ళలేదు ఇవాళ సార్. వెళ్ళలేదు. ఆ, ఓకే. చాలా బాగా నచ్చింది సార్, లీనమైపోయాను. ఓకే. ఓకే. ఏంటంటే జనరల్ గా నిద్రపోతారు కదా, తప్పేం లేదు. ఇప్పుడు నాకు కూడా అంతే తెలుసా, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నిద్ర వస్తుంది, తప్పేం లేదు, నిద్ర వస్తుంది మనకు. ఏంటంటే అవతల వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోండి సార్, అది కూడా నిద్ర రాదు. స్లీపింగ్ 8:30కే వేసుకుంటాను. అవునా? మీరు చెప్పేది ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి నిద్ర రాదు సార్, ఊరికే అనుకోండి అంతే. ఇంకా రేపు సాయంత్రం మళ్ళీ వేద భాగమైనటువంటి ఛందస్సు. రేపు కొద్దిగా పెన్ను పేపర్ పెట్టుకోండి, సులభంగా నేర్పిస్తా, వీలైనంత సులభంగా నేర్పిస్తా. మీరేం ఎగ్జామ్ రాయడం లేదు కాబట్టి కాదు, మీరు నారాయణీయంలో ఉన్న శ్లోకాలు ఏమేమి ఛందస్సులలో ఉంటాయి అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. మనకు సార్ అన్ని ఇప్పుడు అనుష్ఠుప్ ఛందస్సు. సార్ ఇప్పుడు ఆ సభలు చెప్పమ్మా. అవి చెప్పారు కదా సార్, అవి ఇప్పుడు ఏ ఊర్ల దగ్గర ఉన్నాయి సార్? ఏ ఊర్లు అంటే మీరు ఏదంటారు? కురుక్షేత్రం అనేది ఉన్నది సార్. హస్తినాపురం అవును, హస్తినాపురం మీకు తెలుసు, ఢిల్లీ. హస్తినాపురం పక్కననే మీకు ఇది ఇంద్రప్రస్థం ఉంది. అదైన తర్వాత మగధ సామ్రాజ్యం ఏమో మీకు ఇది ఏమంటారు, మగధ సామ్రాజ్యం అంటే బీహారు. తర్వాత అంగరాజ్యము అంటే మీకు అటు ఒరిస్సా సైడు, ఒరిస్సా బెంగాల్ సైడు. తర్వాత మీకు విదర్భ రాజ్యం అంటేనేమో మీకు ఇటు మన మహారాష్ట్ర. సో మీకు ఇవన్నీ నేను ఆల్రెడీ బొమ్మ పంపించాను, ఇదే గ్రూప్ లో మీకు ఆ బొమ్మ ఉంటుంది, చూసుకోండి ఒకసారి, సరేనా. పాంచాల దేశం అంటే ఈ దీనికి కిందగా ఉంటుంది, ఈ రాజ్యానికి కిందగా ఉంటుంది. ఇటు పక్కన కొద్దిగా ముందుకెళ్తే చేది దేశం వస్తుంది. చేది దేశం అంటే శిశుపాలుడి దేశము. సో మీరు ఒకసారి చూసుకోండి, అది మీకు అన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా బొమ్మలో ఉన్నాయి. ఈ గ్రూప్ లోకి వెళ్ళి, ఈ గ్రూప్ ఎవరైనా కొద్దిగా గ్రూప్ సరిగ్గా మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైనా వీలుంటే ఆ ఫోటో ఇంకోసారి పెట్టగలరా? మీడియాలోకి వెళ్ళి చూసుకుంటే మీకు ఒక్క నిమిషంలో దొరుకుతుంది. ఎవరైనా దయచేసి కొద్దిగా ఫార్వర్డ్ చేయండి అది. సో అందులో కూడా మొత్తం పెట్టాను, నేను అన్ని పెట్టాను. ప్రతి ఊరి పేరు, ఒక్క ఊరి పేరు కూడా మనం ఏకచక్రపురము అన్ని ఆ చిన్న చిన్న ఊర్లు కూడా మనము అందులోపల ఇంక్లూడ్ చేసుకొని రాసాం. వీళ్ళు చేసినటువంటి జర్నీతో సహా ప్రతి ఊరి పేరు రాసాం, తెలుసుకున్నాం మనం బొమ్మలో. మ్యాప్ కదా సార్, ఇండియా మ్యాప్ మాదిరి ఉంది. అదేనా? మ్యాప్ లాగా ఉంటది, ఇండియా మ్యాప్. అందులోపల అన్ని రాజ్యాల పేర్లు, ఊర్ల పేర్లు అన్ని ఉన్నాయి. నేను అదంతా కూడా పెట్టాను. వీలైన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి ఒకసారి, సరేనా? ఓకే సార్. ఇంకా ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? పెట్టారు ఎవరో, చక్ర లక్ష్మి గారు పెట్టారు. రైట్. అందులోపల మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి చూడండి. మొత్తం కురు రాజ్యం, పాంచాల రాజ్యం, చేది రాజ్యం, విదర్భ అన్ని దొరుకుతాయి మీకు. ఇంకా అందులోపల దొరకని ప్లేస్ అంటూ ఉండదు అందులోపల. వెరీ గుడ్. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపు రాత్రికి మళ్ళీ ఎప్పట్లాగానే వేద భాగమైనటువంటి, వేద అంగము అయినటువంటి ఛందస్సుని మనము చాలా డీటెయిల్ గా మళ్ళీ తెలుసుకుంటాము. అయితే అది ఎగ్జామ్ లాగా కాదు, మనము సరదాగా నేర్చుకుంటాం. నేర్చుకున్నటువంటిది ఏం చేసి నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము అనేటటువంటి దీని వల్ల మనం ఆలోచిస్తూ నేర్చుకునేది. కాబట్టి అందరూ కూడా రేపు మళ్ళీ ఛందస్సుకి రావాలి. సో అది ఛందస్సుకు వస్తే మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, అందులోపల కొన్ని పేర్లు తెలుస్తాయి మీకు. వసంత తిలక, ఇంద్రవజ్ర, మహేంద్ర వజ్ర, ఉపజాతి, ఇవన్నీ స్ట్రగ్ధర, ఇవన్నీ మీకు ఇవన్నీ కూడా శిఖరిని, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మందక్రాంత, ఇవన్నీ కూడా మీకు చక్కగా తెలుసుకోవడానికి అవకాశం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ కూడా పంచమ వేదము, అందులోపల ఇప్పటి నుంచి మనం నేర్చుకునేటటువంటిది ధర్మము, నీతి, గౌరవము, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మహర్షులతో ఎలా ఉండాలి, యక్ష రాక్షసులతో ఎలా ఉండాలి, దేవుళ్ళతో ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ రకాలు మిళితమైనటువంటి ఒక్క అరణ్య పర్వంలోంచే బోలెడని కథలుగా మనకు సినిమాలు వచ్చాయి. కథలుగా ఎన్నో నలదమయంతుల చరిత్ర కావచ్చు, సావిత్రి సత్యవంతుల చరిత్ర కావచ్చు, నహుషుడు చరిత్ర కావచ్చు, ఒకటా రెండా
వందల కథలు, ఎన్ని ధర్మాలు, అద్భుతమైనటువంటి అరణ్య పర్వము. ఇదొక్కటే ఒక పెద్ద గ్రంథం అనుకోవచ్చు. దీంట్లోకి మనం ప్రవేశించాము. భగవంతుడు మనకు ఆలోచించి వాటిలో ఉన్నటువంటి తత్వాన్ని, ధర్మాన్ని, నీతులను అర్థం చేయాలి. ఎందుకంటే మహాభారతం అంటేనే మహత్తు, భారవంతము అయినటువంటిది. వేదాలన్నీ ఒక సైడు ఒక త్రాసు లోపల వేసి మరోవైపు మహాభారతం పెట్టినట్లయితే మహాభారతమే గొప్పది అన్న విషయం తెలిసింది. కాబట్టి దీన్ని మహత్తు ఎక్కువ ఉంది. వేదాల కంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉంది. వేదాలలో తెలియని విషయాలు కూడా మనకు మహాభారతంలో తెలుస్తాయి. అటువంటి పంచమ వేదాన్ని తెలుసుకుంటున్నందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించి సత్సంగంలో ఉండేలాగా చేసి ఆలోచనను ఇచ్చేలాగా చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగు. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్.